ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళను, దేవుని యొక్క మహాకృపను బట్టి మనమంతా ఆయన సన్నిధిలో చేరి ఉన్నాం. అందుకే దేవుని మహింపరుస్తూ చేరి వచ్చిన మీ అందరికీ మన దేవుడు రక్షకుడైన యేసు ప్రభు నామములో నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకొని ఆయన సహాయం చేత మనం వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఈ సాయంత్రకాల సమయంలో మేమందరము మీ సన్నిధిలో చేరి ఉన్నాం. మీ జీవం గల మాటలు వినుటకు మేమంతా వచ్చి ఉన్నాం తండ్రి. మా అందరితోనూ మీరు మాట్లాడమని ప్రాధేయపడుచున్నాను. మీ వాక్యమే మమ్మల్ని బ్రతికించేదని, మీ యొక్క వాక్యం ద్వారానే మా ఆత్మీయ జీవితంలో బలపడతాయని, ఇశ్రాయేలీయులకు మీరు తోడుగా ఉంటూ సహాయం చేస్తూ వారిని విడిపించుటకు మీరు దిగి వచ్చి ఉన్నారని ప్రతిరోజు వింటూ వస్తున్నా. అలానే మమ్మను కూడా రక్షించడానికి యేసు ప్రభు పరలోకం నుండి దిగి వచ్చి ఉన్నాడని మేము నమ్ములాగున మాకు సహాయం చేయని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ బిడ్డలు ఇంకా రావాల్సిన వారు అనేక మంది ఉండగా సమయానికి చేరుకొనిలాగున కృప చూపని ప్రార్థిస్తున్నాను. ఇంకను నా తండ్రి రావడానికి అవకాశం ఉన్నా రాకుండా వెనుకడుగు వేస్తున్న వారిలో మార్పు మనస్సును కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. సమయానికి చేరుకున్న మీ బిడ్డలకు రావాల్సిన దేవుని ఆశీర్వాదం అనుగ్రహించమని ప్రార్థిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి పేరిట ఈ కృతజ్ఞతాస్తుతి ప్రార్థన మీకే సమర్పించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నిర్గమకాండము 4వ అధ్యాయం. మూడు అధ్యాయాలు మనము ఇంతవరకు గడిచిన కొద్ది రోజుల్లో చూసాం. ఈ గ్రంథాన్ని 3 భాగాలుగా విభజించారని, ఒకటి దాసత్వం, 2 రక్షణ లేదా విమోచన, 3 ప్రతిష్ఠించుట. అలా ఈ మొదటి భాగం ఏదైతే ఉందో దాసత్వంలో మొదటి 2 అధ్యాయాలను మనము మోషే గారి జననం, అలానే 3 నుంచి 6వ అధ్యాయం వరకు మోషే గారిని దేవుడు ఏర్పరచుకొని సిద్ధపరచుట అని మనం భావించాలి. 3 నుంచి 6వ అధ్యాయం వరకు మోషే గారిని దేవుడు ఏర్పరచుకొని సిద్ధపరచుట. 4వ అధ్యాయంలో మనకు 31 వచనాలు కనబడుతున్నాయి. ఈ అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సినవి చాలా గొప్ప విషయాలు. ప్రతి అధ్యాయంలోనూ గొప్ప విషయాలు మనకు కనబడుతున్నాయి. ఇదంతా ఎక్కడ జరుగుతుంది? గోషేను దేశంలో జరుగుతుంది. గోషేను ఎక్కడుందని మనం చూసాం. ఐగుప్తు దేశాన్ని దేవుడు దేనితో పోల్చాడు? ఒక ఇనుప కొలిమి. ఆ ఇనుప కొలిమిలో మండుచున్న పొద. ఏమిటా పొద? ఇశ్రాయేలు జనాంగం. వారు కాలిపోలేదు. ఎందుకు కాలిపోలేదు? ఉన్నవాడు వారిలో ఉన్నాడు కనుక. అలానే యెహోవా అనే పదానికి అర్థం ఏమని తెలుసుకున్నాం? ఆయన ఉన్నవాడు కనుకనే ప్రతి మనిషి ఆ దేవునికి ప్రార్థించేటప్పుడు నీవు మాతో ఉండాలి ప్రభువా, నీవు లేకుండా మేమేమీ చేయలేమని ఆయన యొక్క సన్నిధి కొరకు మనం ఎప్పుడు తాపత్రయపడుతుంటాం, వేడుకుంటుంటాం.
4వ అధ్యాయంలో అందుకు మోషే మొదటి వచనం నుండి, చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు. యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందురు అని ఉత్తరం ఇయ్యగా, దేవుడు మోషే గారిని పిలిచిన తర్వాత తన యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి నేను ఈ పనికి తగినవాడను కాను అనే అభిప్రాయంలో ఉన్నాడు మోషే గారు. నేనే దొరికానా ప్రభువా, నువ్వు ఇంకొకరిని ఎవరినైనా చూసుకొని ఈ పనికి అని మోషే గారు సమాధానం ఇస్తున్నట్లు అర్థమవుతోంది. ఇక్కడ చూడండి, అక్కడ 4వ అధ్యాయం మొదటి వచనంలో, అందుకు మోషే, చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు. దేవుని పనికి దేవుడు మోషే గారిని పిలుస్తుండగా, ఏ మనిషి అయినా తన శక్తి సామర్థ్యాలను బట్టి ఆలోచిస్తే దేవుని పనికి ఎప్పుడు కూడా తగినవాడు కాడు. దేవుడు ఆ వ్యక్తిని బలపరిస్తేనే, లేదా బలపరిస్తేనే అనడం కంటే, దేవుడు ఆ వ్యక్తి ద్వారా పని జరిగించడానికి ఏర్పరచుకున్న తర్వాత మానవ శక్తితో దేవుని పనిని చేయలేం, కానీ దేవుని యొక్క శక్తితో దేవుని పని చేయడానికి సాధ్యమవుతుంది. ఈ విషయం గురించి నిర్గమకాండం 3వ అధ్యాయంలోనే 11వ వచనంలో మోషే గారు మాట్లాడుతూ, అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను ఐగుప్తుల నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా, నేను ఎంతటి వాడను ప్రభువా, నువ్వు నన్ను పిలుస్తున్నావు, నన్ను చంపుతారన్న భయంతోనే పారిపోయి ఈ మిద్యాన్ అరణ్యంలోనికి వచ్చి ఇక్కడ ఏదో నేను గొర్రెలను కాసుకుంటున్నాను, నేను గొర్రెలను మేపుకుంటూ బ్రతుకుదాము ఏ ఇబ్బంది లేకుండా అని నేను నెమ్మదిగా జీవిస్తుంటే, మళ్ళీ నన్ను ఎవరైతే చంపాలని చూస్తున్నారో అదే ప్రదేశానికి నన్ను మళ్ళీ వెళ్ళమని చెప్తున్నావే, అన్నీ దేవునితో వెంటనే చెప్పుకోక నేను ఎంతటి వాడని ప్రభువా అని అంటున్నాడు. ఎక్కడ చూసాం? నిర్గమకాండం 3:11. దేవుని పనిలో అడుగు ముందు వేయటానికి చాలా సందర్భాల్లో మనకు కూడా ఇలాంటి మనస్తత్వం ఉంటుంది. కొంచెం ప్రార్థన చేయండి వచ్చి అన్నామనుకోండి, నేనా ప్రార్థన చేయటమా, అందరి ముందర, అమ్మ వేరే వాళ్ళు ఎవరున్నట్టు చూసుకోండి. నాకు అందరి ముందు నిలబడి బైబిల్ చదవాలన్నా ప్రార్థన చేయాలన్నా చాలా భయం అనిపిస్తుంటుంది అని మనం ఎప్పుడు వెనకడుగు వేస్తుంటాం. మోషే గారికి కూడా అలాంటి మనసే. మోషే గారి పరిస్థితి వేరు, మన పరిస్థితి నువ్వు వెళ్ళి ప్రజలను నడిపించు, వారిని విమోచించి తీసుకురా అనే అంత పెద్ద బాధ్యత లేదు. సరే వచ్చి ముందు ఒక ప్రార్థన చేయమా, దేవుని స్తుతించు, వాక్యం చదువు, ఇలాంటివి మనం ఆహ్వానం పంపినప్పుడు వెంటనే అడుగు ముందుకు వేయం. నేనా? 2 రకాల మనస్సులు. ఒకటేమో నన్ను అడిగేవాళ్ళు, ఇంకా ఒకసారి అడిగితే అప్పుడు చాలా బాగుంటుంది, నాకు వాల్యూ పెరుగుతుంది. వాళ్ళు 2-3 సార్లు అడిగారు అనుకోండి, ఇంట్లో పిల్లలు భోజనం చేయకపోతే తల్లి కొంచెం తిని పండుకోరా, కొంచెం తిని పండుకోరా, ఖాళీ కడుపుతో పడుకోకు అని తల్లి బిడ్డలను బ్రతిమలాడుతుంటుంది అప్పుడప్పుడు. అదే తండ్రి కూడా అప్పుడప్పుడు చేస్తుంటాడు, కానీ ఎక్కువసార్లు చేయడు. ఎందుకు అన్నిసార్లు వాడిని అడుగుతాం? ఆకలి అయితే వాడే తింటాడు, కూర్చొని లేచి తినరా అంటాడు, ఇలానే మాట్లాడతాడు. నిజంగా డాడీ అయితే కొంచెం ముద్దు ముచ్చట ఉన్నప్పుడు వాడు లేనా కొంచెం తిన్నానా, 2-3 ఏళ్ళ వయసులో 4 ఏళ్ళ వయసులో
డాడీ కూడా ఇలాంటి తల్లిలాగానే బాగుపడతాడు. వాడు ఎప్పుడైతే 8, 9కి వస్తాడో మదర్ అయితే మాత్రం అడుగుతూ ఉంటుంది, కొంచెం తిన్న ఆయన. అప్పుడు డాడీ అంటాడు, వాడేవి ఇంకా చిన్నపిల్లడా అట్లా అనడానికి, ఆకలి అయితే వాడి తింటాడులే. రోల్స్ మారుతూ ఉంటాయి. కానీ బిడ్డ ఇంకొక 2-3 సార్లు అడిగితే బాగుంటుందిలే అని వాడు ఎదురు చూస్తూ ఉంటాడు. అక్కడ అలిగాడు కదా. మందిరంలో కూడా మనం అలానే బిహేవ్ చేస్తుంటాం కొన్నిసార్లు. ఇక్కడున్న నడిపించే పెద్దలు కావచ్చు, సెక్రటరీ గారు కావచ్చు, బైబిల్ చదవండమ్మా, ప్రార్థన చేయండి అని అంటే, నేను వచ్చే వారం చదువుతానులేండి, వచ్చే వారం ప్రార్థన చేస్తానులేండి అంటే ఇండైరెక్ట్గా మన క్రెడిబిలిటీ, మన వాల్యూ ఇంకొక 2 సార్లు అడిగితే అప్పుడు ఈ మందిరంలో నేను తప్ప ఇంకెవరు లేరు, అందుకే నన్నే అడుగుతున్నాడు అనేది, ఇలాంటి మైండ్ సెట్తో ఉన్నవాళ్ళు ఒక కేటగిరీ, ఒక వర్గం. రెండో కేటగిరీ పాపం వాళ్ళకి నిజంగానే బైబిల్ చదవడానికి రాదు, నిజంగానే లోపల భయం పుడుతుండొచ్చు. అప్పుడు వాళ్ళు చిన్న రిక్వెస్ట్ చేస్తారు, వచ్చే వారం ఏం చదవాలో ఈరోజు చెప్తే ఈ వారం అంతా నేను ప్రాక్టీస్ చేసి వచ్చే వారానికి సిద్ధపడతాను. ఇది సెకండ్ కేటగిరీ. ఇలాంటిది ఓకే, పాపం అందరి ముందు వచ్చి ఇబ్బంది పడడం కంటే ఒక వారం అంతా, వచ్చే వారం నేను బైబిల్ చదవాలి చర్చ్లో, కాబట్టి ఈ వీక్ అంతా నేను సిద్ధపడదాం, బాగా ప్రాక్టీస్, అందరి ముందు వెళ్ళి నిలబడి తడబడితే అవమానకరంగా ఉంటుంది కనుక ఈ వారం అంతా ప్రాక్టీస్ చేద్దామని ఇంటికి వెళ్ళి కష్టపడే వాళ్ళు ఉంటారు. ఇలాంటి వారితో ప్రాబ్లం లేదు, ఇలాంటి వారితో తప్పులేదు. ఈ మొదటి కేటగిరీ ఉంటుంది చూసారా, మొదటి కేటగిరీలో ఏంటి, నన్నే అడగాలి, ఒక్కసారి కాదు 3 సార్లు అడగాలి, 4 సార్లు అడగాలి, అప్పుడే నాకు వాల్యూ పెరుగుతుంది. ఇది ఇట్స్ ఎ రాంగ్ ప్రాక్టీస్. ఇప్పుడు మోషే గారు మొదటి కేటగిరీకి వస్తాడా, రెండవ కేటగిరీకి వస్తాడా? మొదటి కేటగిరీలో ఏంటి, నేను తప్ప ఈ దేవునికి ఎవరు లేరు అన్నట్లుగా లేదు మోషే గారి మనసు ఇక్కడ. ఇది రెండవ కేటగిరీ. అసలు నేనేంటి, నేనెంతటి వాడిని, ఎవరో చంపుతాడంటే పారిపోయి వచ్చి ఇక్కడ గొర్రెలు మేపుకుంటున్నాను. గొర్రెలు మేపుతుంటే నన్ను పిలుచుకుంటున్నాడేంటి? సొంత ఇంటిలోనూ పెరిగిన ఇంటిలోనూ ఉండక మామ దగ్గరకు వచ్చి మామ గొర్రెలు ద్వారా నేను మంద పెంచుకుంటున్నాను, ప్రభువా నేనే దొరికానా అని 3వ అధ్యాయంలో ఒకసారి చెప్తాడు. తర్వాత 4వ అధ్యాయానికి వచ్చిన తర్వాత అసలు 3వ అధ్యాయంలోనే నువ్వు నాతో మాట్లాడుతున్నావు బాగానే ఉంది, కానీ ఐగుప్తులో నీ పేరు చెప్పి, అంటే నేను వెళ్ళి దేవుడు పంపించాడంటే ఏ దేవుడు పంపించాడు చెప్పు, పేరు చెప్పు అని అడుగుతారు. అప్పుడు నీ పేరు ఏం చెప్పంటావు అన్నాడు. ఈ రెండవ ప్రశ్న, దేవుడు అప్పటి నుంచి నాతో మాట్లాడుతున్నాడు కానీ పేరు చెప్పలేదు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అన్నాడు కానీ ఈయన పేరేంటో నాకు చెప్పలేదు. పేరు అడిగితే ఏం చెప్పమంటావు? అన్ని డౌట్స్, క్వశ్చన్స్ చాలా వస్తున్నాయి. అలాంటి డౌట్స్తోనే 4వ అధ్యాయం మొదటి వచనంలో ఈ మాట చెబితే దేవుడు నన్ను తన పనికి ఉపయోగించుకొనక వేరే వాళ్ళని చూసుకుంటాడులే అని 4వ అధ్యాయం మొదటి వచనంలో చిత్తగించుము ప్రభువా, వారు నా నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదు అందరూ అని ఉత్తరం ఇయ్యగా ఇన్నిసార్లు అడుగుతున్నాడంటే నేనే పంపుచున్నాను, నేను మోషేతో ఉన్నాను అని ఇతను నమ్మాలి అని అంటే 2వ వచనంలో ఒక మాట అంటున్నాడు, నీ చేతిలో ఏముంది చెప్పు అని అంటున్నాడు. నీ చేతిలోనిది ఏమిటి అని అతను అడిగాను. దేవుడు అడుగుతున్నాడు. అందుకు అతడు నా చేతిలో ఉన్నది కర్ర అనని. అప్పుడు ఆయన నేలను దాని పడవేయమనను. అతడు దాని నేల పడవేయగానే అది పామాయను. మోషే దాని నుండి పారిపోయాను. అప్పుడు యెహోవా నీ చెయ్యి చాపి దాని తోక పట్టుకొనమనగా అతడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకొనగానే అది అతని చేతిలో కర్ర అయ్యాను. ఆయన దాని చేత వారు తమ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమాయనని నమ్ముదురనండి.
నీ చేతిలో ఉన్న కర్రను కింద పడేసి అని చెప్పగానే అది పాము అవుతుంది. ఇది మనందరము చాలా సంవత్సరాల నుంచి విన్నదే. ఇలా చదువుకుంటూ ఇంకా కొంచెం కిందికి వెళ్తే ఇంకొక 2 సంఘటనలు, ఆధారాలు, రుజువులు చూపిస్తాడు నేను నీతో ఉన్నాను అని చెప్పడానికి. ఆ 2 కూడా చదువుకుందాం ఒకసారి. మొదటిది ఏమన్నాడు? నీ చేతిలో ఏమున్నది అంటే కర్ర, క్రింద పడే అన్నాడు. పాము అయింది, తర్వాత దాన్ని తోక పట్టుకో, మళ్ళీ అది కర్ర అయింది. ఇప్పుడు రెండవది కూడా దేవుడు ఒక ఆధారం చూపిస్తున్నాడు. అది రెండవది ఏంటో చూద్దాం. మరియు యెహోవా నీ చెయ్యి నీ రొమ్మున ఉంచుకొనమనగా, అతడు తన చెయ్యి రొమ్మున ఉంచుకొని దాన్ని వెలుపలికి తీసినప్పుడు ఆ చెయ్యి కుష్ఠము గలదై హిమము వలె తెల్లగా ఆయన. తర్వాత ఆయన నీ చెయ్యి మరలా నీ రొమ్మున ఉంచుకొనమనగా, అతడు తన చెయ్యి మరలా తన రొమ్మున ఉంచుకొని తన రొమ్ము నుండి వెలుపలికి తీసినప్పుడు అది అతని మిగిలిన శరీరం వలె ఆయన. ఈ రెండవది ఏంటి? నీ చేతిని నీ రొమ్మున పెట్టుకో. ఇలా పెట్టుకోగానే అది తెల్లని కుష్ఠరోగం కలిగినట్లుగా మారిపోయింది. తీయగానే మొత్తం కుష్ఠరోగం. మళ్ళీ చెయ్యి తీసి విడబెట్టుకో, మళ్ళీ తీసేయండి, మళ్ళీ మామూలు చెయ్యి అయిపోతుంది. ఇది రెండవది. ఇది ఇశ్రాయేలుల ఎదుట ఇవన్నీ చూపించాలి. ఇప్పుడు ఎనిమిదవ వచనం. మరియు ఆయన వారు నిన్ను నమ్మక మొదటి సూచనను బట్టి వినకపోయిన ఎడల రెండవ దాన్ని బట్టి విందురు. వారు ఈ 2 సూచనలను బట్టి నమ్మక నీ మాట వినకపోయిన ఎడల నీవు కొంచెం ఏటి నీళ్లు తీసి ఎండిన నేల మీద పోయవలెను. అప్పుడు నీవు ఏటిలో నుండి తీసిన నీళ్లు పొడి నేల మీద రక్తమగునను. మొత్తం ఎన్ని సూచనలు చూపిస్తున్నాడు దేవుడు? 3. మొదటిదేంటి? కర్ర. 2 నీ చెయ్యి, కుష్ఠరోగం. 3 ఏటిలో ఉన్న నీళ్లు తీసి ఎండిన నేల మీద వేస్తే అది రక్తం అవుతుందని చెప్పండి. ఇది దేవుడు చేసిన ఒక అద్భుత కార్యం, ఒక సూచక్రియ, ఒక సూచన అని మనం భావించవచ్చు. కానీ అందులో నుండి దేవుడు మనకు నేర్పిస్తున్న మరి క్రొత్త విషయాలు మనం ఆలోచించగలిగితే, సాధారణంగా రాజులు న్యాయపీఠం వద్ద కూర్చున్నప్పుడు వారి చేతిలో రాజదండం అనేది ఒకటి ఉండేది. అందుకే బైబిల్ చదివేటప్పుడు చాలా చోట్ల నీవు నా దుడ్డు కర్రయో నా రాజదండము అనే పదాలు ఉపయోగించింటారు. చదివారుగా కీర్తనలో ఈ మాటలు. రాజదండం తర్వాత ఎవరినైనా చూపించి వారి మీద ఆజ్ఞను జారీ చేసేటప్పుడు కానీ ఈ రాజదండాన్ని ఇలా చూపించి రాజులు ఆ కాలంలో దాన్ని ఉపయోగించేవారు. రాజదండము దేనికి సూచన అని ఆలోచిస్తే ఒక అధికారానికి, సంపూర్ణమైన అధికారం, శక్తి ఎవరికి ఉంటుందో వారే రాజదండము పట్టుకొని ఉంటారు అక్కడ. ఈ రాజదండము చేత ఈ అధికారాన్ని నేను కలిగి ఉన్నా, నడిపించేది నేను. నువ్వు అడుగు ముందుకై. నీ చేత విషసర్పాల్లాంటి ఐగుప్తీయులు కొట్టబడతారు. అందుకే ఐగుప్తు దేశంలోకి వెళ్ళి ఫరో ఎదుట ఈ సూచన చేసినప్పుడు వారి యొక్క మాంత్రికుల కర్రలు కూడా పాములు అవుతాయి. అది రాబోయే అధ్యాయాల్లో చూస్తాం మనం. కానీ వీరి కర్ర అంటే మోషే అహరోనుల ద్వారా జరిగిన ఈ సూచన ఏదైతే ఉందో మిగిలిన పాములన్నిటినీ ఈ పాము తినేస్తుంది. మళ్ళీ దాన్ని తోక పట్టుకోగానే కర్ర అవుతుంది. మోషే గారు పాము యొక్క తోక పట్టుకున్నారని అర్థమవుతుంది, కానీ ఐగుప్తీయుల తోక పట్టుకొని ఆడిచ్చి నువ్వు తిప్పి పడేసి వస్తావు అన్నట్లుంది అక్కడ మ్యాటర్. అది ఆలోచిస్తే జరిగింది అదే. ఎర్ర సముద్రం దాటుకొని వచ్చేటప్పుడు వారి సైన్యం అంతా సముద్రంలో చచ్చిపోతుంది.
రాజదండానికి సూచన ఈ కర్ర అని కొద్దిసేపు ఆలోచిస్తే, మీకు రాజుగా మహారాజుగా నేనున్నా మీకు తోడుగా. ఎందుకంటే మలాకి గ్రంథంలో యెహోవా అను మన దేవుడు ఇక్కడ కూర్చున్న మనకు చాలా దగ్గరగా యేసు అనే పదానికి మీరు ఎక్కువగా కనెక్ట్ అయ్యి ప్రేమించి ఇష్టపడతారా? యెహోవా అనే ఆ పదానికి ఎక్కువగా కనెక్ట్ అవుతామో చెప్పండి. లోకం యేసుకే కనెక్ట్ అవుతాం, యేసు అనే పదానికే ఎక్కువ కనెక్ట్ అవుతాం. కానీ నిన్నటి దినాన మనము యెహోవా అనే పదానికి అర్థం తెలుసుకున్నాక ఎన్ని రోజులు ఇలాంటి అర్థం కలిగిన ఈ దేవుణ్ణి నేను అంత దగ్గరగా నాకు సంబంధించిన నా ప్రేమమయుడు అని మనం భావించడానికి ఒక గొప్ప ద్వారం ఏర్పడింది చూడండి. ఇక్కడ ఎంత ప్రేమమయుడు మన దేవుడు అని అనిపించలేదా? మనం ఎక్కడుంటే అక్కడ ఉండాలని మనం ఇష్టపడ్డాం. చూసారా? మలాకి గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనంలో, మలాకి గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనంలో, నేను ఘనమైన మహారాజు, నేను ఘనమైన మహారాజు. దేవుడు ఏమై ఉన్నాడట? ఘనమైన మహారాజు. కీర్తనల గ్రంథం 23:4వ వచనం, 23 కీర్తన మనకు బాగా తెలుసు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ఐగుప్తు లాంటి దేశంలో, అంధకారము కమ్ముకున్న లాంటి దేశంలో ఏ అపాయమునకు నేను భయపడను అని మోషే గారు, ఒకవేళ ఈ కీర్తన ఆ కాలంలో మోషే గారు వ్రాసి ఉంటే, ఇక్కడ దావీదు గారు రాశారులేండి. నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నీవే ప్రభువా నాకు సమస్తం. అలా మోషే గారి చేతిలో ఉన్న ఈ కర్ర దేవుని యొక్క తోడు, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క అధికారం, సుప్రీం అథారిటీ. నీవే ఉన్నావు ప్రభువా. అలానే రెండవ సూచన మీరు చూస్తే, రెండవ సూచన ఏంటి? నీ చెయ్యి రొమ్మున పెట్టుకో. అది కుష్ఠరోగం అయిపోయింది, తీసిన తర్వాత కూడా అలానే ఉంది. మళ్ళీ రెండవసారి పెట్టుకో, అది మళ్ళీ బాగా అయిపోయింది. మీరు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మాత్రమే కాదు, మీరు అందులో నుండి బయటికి వచ్చి ప్రయాణం చేస్తున్న మీరు జీవించినంత కాలం నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే, నిన్ను నడిపించేది నేనే, నిన్ను స్వస్థపరిచేది నేనే. మొదటి సూచనేమో చేతిలో కర్ర, రాజదండం, నేను నడిపిస్తాను, నేనే నీకు త్రోవను చూపుతాను, నేనే నీకు మార్గాన్ని చూపిస్తాను అరణ్యంలో. రెండవది, మిమ్మల్ని నడిపించుకొని తీసుకువెళ్ళటమే కాదు, మీరు ప్రయాణం చేయు, మీరు నివసించు ప్రతి స్థలంలో మిమ్మను బహుజాగ్రత్తగా చూసుకునేది నేనే, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని తెలియజేస్తున్న, స్వస్థతను చూపిస్తున్న ఒక సూచన కనబడుతుంది అక్కడ. ఇక మూడవదేంటి? ఏటిలోని నీళ్లు తీసి పొడి నేల మీద దాన్ని వేస్తే, 9వ వచనంలో, వారు ఈ రెండు సూచనలు బట్టి నమ్మక. వారు అంటే ఎవరు ఇక్కడ? ఇక్కడ ఇశ్రాయేలీయులు. మోషే గారు అడిగిన ప్రశ్న ఏంటి? మొదటి వచనంలో, చిత్తగించుము, నువ్వు అప్పటి నుంచి మాట్లాడుతున్నావు ప్రభువా, నా మనసులో మాత్రము మన పితరుల దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నన్ను పంపించాడు అని చెబితే వారు నమ్మరు. ఏం చేయమంటావు ప్రభు అని అంటే, దేవుడు వారు నిన్ను నమ్మాలి అని అంటే ఈ 3 చెయ్యి.
నీ చేతిలో ఉన్న కర్రను క్రింద వేయది పాము అవుతుంది. మళ్ళీ దాని తోకను పట్టుకో, అది కర్ర అవుతుంది. రెండవది, నీ చెయ్యి రొమ్మును పెట్టుకో, అది కుష్ఠరోగం. మళ్ళీ పెట్టుకో, కుష్ఠరోగం బాగా అయిపోయింది. నీవు నివసించు చోట నీ సమస్త విధములైన రోగములను, వ్యాధులను, ప్రతిదానిని స్వస్థపరిచి నిన్ను బాగుపరిచేవాడు నేనే. ఇక 3, ఏటిలోని రక్తం పొడినేల మీద, ఏటిలోని నీళ్లు పొడినేల మీద వేయి, అది రక్తం అవుతుంది. సాధారణంగా రక్తం ఎప్పుడు వస్తుంది? శ్రమ కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, శ్రమలు సంభవించినప్పుడు. రక్తం ఎప్పుడు ఒలికించబడుతుందంటే శ్రమ వచ్చినప్పుడు, కొట్టబడినప్పుడు. ఐగుప్తులో నుండి నా ప్రజలైన ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఎన్నో శ్రమలు నొందుకొని బయటకు వస్తారు, ఎన్నో శ్రమలు అనుభవించి బయటకు వస్తారు. పాపం అనే చెర నుండి యేసు ప్రభువు మనల్ని విడిపించడానికి చిందింపబడవలసిన రక్తం మనదైతే, దానికి బదులుగా ఎవరి రక్తం చిందింపబడింది? యేసు ప్రభు యొక్క రక్తం చిందింపబడింది. యేసు ప్రభువే శిలువ మీద మరణించకపోయి ఉంటే ఆ స్థలంలో ఇప్పుడు ఎవరు రక్తం కార్చవలసిన పరిస్థితి? మనమందరము కొట్టబడవలసిన వారు. దేవుని వద్దకు రావాలి అనంటే ఈ శ్రమల ప్రయాణం పూర్తి చేసుకొని బయటికి రావాలి. ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని విడిపించేటప్పుడు, అంటే దేవుని దగ్గరకు రావాలంటే శ్రమలు అనుభవించి రావాలా? ఎందుకు శ్రమలు ఎదురవుతాయి? సాతానుడు మనల్ని కోరుకుంటాడు. వీరిని శ్రమ పెడితే దేవుని దగ్గరికి వెళ్ళరు, దేవుని దూషిస్తారు వీళ్ళు. యోబు గారు దేవునికి దూరం అవ్వటానికి అపవాది ఎంచుకున్న మార్గం ఏంటి? సాతానుడు ఎంచుకున్న మార్గం యోబు గారిని శ్రమల సుడిగుండంలో పడేయాలి. అలా శ్రమల సుడిగుండంలో పడేస్తే దేవుని నేను ఇంతగా వెంబడిస్తున్నా, నా బ్రతుకు బూడిదలో కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది, దుమ్ములో కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ దేవునితో ఉండటం కంటే వేరే పోవడం మంచిది అనే మనసు వస్తుందేమో అని సాతానుడు యోబు గారి మీద ప్రయోగం చేశాడు. చివరికి యోబు గారి భార్య కూడా, నీకు ఇంత జరిగినా కూడా దేవుని నమ్ముకొని ఉంటావా? ఆయనను దూషించి నువ్వు చనిపోకూడదా? నువ్వు చచ్చిపో అని కోరింది భార్య. ఎలాగైతే సాతానుడు దేవుని బిడ్డలను కోరుకుంటాడో, ఐగుప్తు రాజైన ఫరో కూడా దేవుని జనాంగమైన ఇశ్రాయేలీలను శ్రమ పెట్టుటకు కోరుకున్నాడు. అక్కడ అర్థమైందా మీకు? సాతానుడు ఎలాగైతే యోబు గారిని కోరుకున్నాడో శ్రమల సుడిగుండంలో పడవేయాలని, యోసేపు గారు చెప్పిన కలలు నెరవేర్చబడకుండా ఉండాలని అన్నలకు అప్పచెప్పాడు. అన్నలకు ఒక తలంపు పుట్టింది, తమ్ముడిని చంపేద్దామని. ఆ తర్వాత మనస్సు మారి చంపడం కంటే అమ్మేసుకుందాము, కొంచెం డబ్బులు వస్తాయని అమ్మేసుకున్నారు. అప్పుడు యోసేపు గారు ఏ మార్గం గుండా తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది? రాజమార్గమా, శ్రమల మార్గమా? శ్రమల మార్గం. సాతానుడు దేవుని ప్రజల మీద, ఆయనకిష్టులైన వారి మీద ప్రయోగించే ప్రయోగమే శ్రమలు అనే సుడిగుండం ద్వారా తీసుకెళ్తుంటాడు. కొందరు వెనక్కు పడిపోతారు, కొందరు బలంగా నిలబడతారు. అలా ఐగుప్తులో నుండి మీరు బయటికి వచ్చేటప్పుడు అది అంత సులభమైన పని కాదు. శ్రమల ద్వారా బయటకు వస్తారు. ఎందుకంటే 400 సంవత్సరాలు మీరు శ్రమల్లో ఉన్నారు. తగిన సమయం ముందు వీటిలో నుంచి మిమ్మల్ని విడిపించి తీసుకొని వస్తాడు. ఐగుప్తు రాజైన ఫరో మిమ్మల్ని ఇంకా బాధ పెడతాడు. అన్ని బాధలు మీకు కలిగిన ఆ బాధలలో నుండి
విడిపించి తీసుకురావడానికి నేను మీ మధ్య ఉన్నాను. భయపడకండి. నీళ్లను పొడి నేల మీద పోయగా అవి రక్తమయ్యాయి. అదే సూచక క్రియ తర్వాత మళ్ళీ మోషే గారు, అహరోన్ గారు ఇద్దరు కలిసి ఐగుప్తు రాజు అయిన ఫరో ఎదుట ఈ పని జరిగించడం జరుగుతుంది. నదిలోని నీళ్లను రక్తంగా మారుస్తారు తర్వాత. సరే, ఈ 3 సూచనలు, ఒకటేమో రాజదండం, 2 నేను స్వస్థపరిచి నీకు తోడుగా ఉంటాననే అర్థం తెలియజేస్తున్నట్లు మనకు అర్థమవుతుంది. 3 నీవు విమోచింపబడతావు, కానీ తాత్కాలికమైన శ్రమలు ఉంటాయి, వాటిలో నువ్వు ఓర్చుకో, బలంగా ఉండు, పడిపోకు, వెనుదిరగకు అని పరోక్షంగా ఇందులో కొన్ని విషయాలు మనకు ఆత్మ సంబంధమైన విషయాలు అర్థమవుతున్నాయి. ప్రియులారా, 4వ అధ్యాయం 10వ వచనంలో ఇవన్నీ చెప్పిన తర్వాత మోషే గారు దేవునితో, అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను, ఇప్పుడు మళ్ళీ ఇంకొక కారణం చెప్తున్నాడు. నేను పెద్ద వాక్చాతుర్యం లేనివాడను కదా ప్రభువా, నేను మాట నేర్పరిని కాను, నా నాలుక నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా, నా నాలుక అంత స్పష్టంగా తిరగదు ప్రభువా, మాట్లాడడానికే సరిగా రాదు, అలాంటి నన్ను నువ్వు పంపిస్తున్నావు, ఏం చేయాలి ప్రభువా అనంటే, అప్పుడు దేవుడు ఇక అయ్యే పని కాదు, చెప్పాల్సిందే నేనని 11వ వచనంలో యెహోవా అను మన దేవుడు, మానవునకు నోరిచ్చిన వాడెవడు? ఎన్ని 3 సూచనలు నీకు చూపించిన తర్వాత మళ్ళీ నువ్వు ఈ మాట అంటావా? నేను మాట్లాడలేను, నాకు మాటలు సరిగా రావు, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యం గలవాడని నువ్వు అంటున్నావు. మానవునకు నోరిచ్చిన వాడు ఎవడు? మూగవానినే గాని, చెవిటి వానినే గాని, దృష్టి గలవానినే గాని, గ్రుడ్డి వానినే గాని పుట్టించిన వాడెవడు? యెహోవా నాయన నేనే కదా. ఈ మాట అర్థం చేసుకునే విధానం 2 రకాలు. ఏ మాట? 11వ వచనం, ఓ మూగవాళ్ళు పుట్టడానికి గల కారణం దేవుడేనా? చెవిటివాడు పుట్టడానికి కారణం దేవుడేనా? దృష్టి గల వానిని గుడ్డివానిని పుట్టించింది దేవుడే కదా. అంటే మా ఇంట్లో ఎవరైనా కుంటివారుగా కానీ, గుడ్డివారుగా కానీ, మూగవారుగా కానీ పుట్టారు అని అంటే దేవుడే మాకు ఇలా చేశాడు, ఈ జీవితకాలం అంతా మేము ఇలా అనుభవిస్తున్నామని మనము దేవుణ్ణి ఈ మాటను బట్టి అపార్థం చేసుకునే అవకాశం ఉంది. దేవుడు ఎప్పుడు కూడా మనిషికి అన్యాయం చేయడు. ఒక శిశువు భూమి మీద జన్మించేటప్పుడు గర్భం ధరించిన తల్లి చాలా జాగ్రత్తలు పాటించాలి. కొన్ని సందర్భాలలో మనము లేవియాకాండంలో కొన్ని సంబంధాలు చూసాంగా మొన్న. లేవియాకాండంలో 18వ అధ్యాయంలో 6 నుండి 23 వరకు ఎవరెవరు ఎలాంటి సంబంధాలు, వివాహ బాంధవ్యాలు పెట్టుకోవచ్చు, పెట్టుకోకూడదు అన్నదానికి 18వ అధ్యాయం లేవియాకాండం 6 నుంచి 23 వరకు చదివితే మానవ సంబంధాలలో ఏదైనా పొరపాటు జరగటం వలన అలాంటి బలహీనమైన బిడ్డలు భూమి మీద జన్మించే అవకాశం ఉండవచ్చు. దేవుడు ఆమోదించిన సంబంధాలు కొన్ని, దేవుడు తిరస్కరించిన సంబంధాలు. 6వ వచనంలో, మీలో ఎవరునూ తమ రక్త సంబంధుల మానాచ్ఛాదనమును తీయుటకు వారిని సమీపింపకూడదు, నేను యెహోవాను, నేను ఉంటాను మీ మధ్యలో. వీరు మంచి సంబంధం కలిగి ఉన్నారా, అసహ్యమైన సంబంధం కలిగి ఉన్నారా అని దేవుడు పరిశీలిస్తాడట.
దేవునికి ఇష్టం లేని సంబంధాలతో వివాహాలు చేసుకొని అనారోగ్యమైన పిల్లలు పుట్టారు అని దేవుడిని నిందించడం అది న్యాయం కాదు, ధర్మం కాదు. అలానే రెండవది, అనారోగ్యము, అవయవ లోపం, మానసికమైన సమస్యలతో బిడ్డలు జన్మించినప్పుడు గర్భమందు శిశువు ఎదుగుచుండగా పోషక పదార్థాలు తీసుకోకపోవటం, పోషక పదార్థాలు, సరైనటువంటి ఆహార పదార్థాలు తీసుకోకపోవటం. కొందరు పొగ తాగుతారు స్త్రీలు, కొందరు మద్యం తీసుకుంటారు. గర్భం ధరించుండగా డాక్టర్లు చాలా క్లియర్గా చెప్పింటారు, నీకు ఇలాంటి అలవాట్లు ఏమన్నా ఉంటే డోంట్ స్మోక్, డోంట్ కన్జ్యూమ్ ఆల్కహాల్ అని. ఇది ఒక కేటగిరీ. ఇంకొక మూడవది, సరిగిన ఆహారం నీవు తీసుకోకపోవడం వలన లోపల శిశువు ఎదగకపోవచ్చు. ఈ మూడు కాకుండా నాలుగోది ఏదైనా ఉందంటే, కొన్ని సందర్భాల్లో అలాంటి అవయవాలు బలహీనత వల్ల పుట్టినప్పుడు జీవితకాలం అంతా ఇంకా నేను దేనికి పనికిరాను అని అనుకుంటూ కూర్చోడం కంటే ఉన్నదాంతోనే తృప్తి చెంది కష్టాలైనా ఇబ్బందులైనా నన్ను ఈ రీతిగా దేవుడు పుట్టించాడంటే ఆయన మహిమ కొరకు నేను ఉపయోగపడాను. సంసోను గారు తన కళ్ళను కోల్పోయిన తర్వాత, అంధుడైపోయిన తర్వాత అప్పుడు తప్పు తెలుసుకుంటాడు. ప్రభువా, నీ మాట వినక నా పరిస్థితి ఇలా అయింది, ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వు అన్నప్పుడు, బ్రతికున్నప్పుడు అంటే నా ఉద్దేశం కళ్ళున్నప్పుడు ఫిలిస్తీయులను చంపిన వారి సంఖ్య కంటే కళ్ళు పోయిన తర్వాత శత్రువులను హతమార్చిన సంఖ్య ఎక్కువగా ఉందట. అంటే అవయవాలు కానీ మానసికంగా కానీ ఏదైనా ఇబ్బందుల్లో, కొందరు మానసికంగా అంటే నా ఉద్దేశం పుట్టుకతోనే మతి స్థిమితం లేకుండా పిచ్చిగా అలా ఉన్నప్పుడు ఇంక ఏమి చేయలేని పరిస్థితి. దేవుడు స్వస్థపరచాలని మనం కోరుకోవాలి, అంతేగాని ఆయన చిత్తం అయితే స్వస్థపరుస్తాడు. ఆయన చిత్తం కాకపోతే నా కొడుకును ఇలా ఎందుకు పుట్టించావు, నా కూతురును ఇలా ఎందుకు పుట్టించావు అనే ఊరికనే మనము దేవుణ్ణి ప్రశ్నించడం అది న్యాయం కాదు. ఎందుకంటే దేవుణ్ణి ప్రశ్నించడం చాలా సులభం మన నోటికి, కానీ అలా పుట్టడానికి కారణం మనం ఏదైనా తప్పు చేసామేమో. రోమపత్రికలో 9వ అధ్యాయంలో, రోమపత్రిక 9:20, రోమపత్రిక 9:20లో ఒక మాట ఉంటుంది. పంతొమ్మిది 19:22 చూడండి. 19:20 రోమపత్రిక 9:19-20. అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు? ఆయన ఇకను నేరము మోపనేలా అని నీవు నాతో చెప్పుదువు. అవును కానీ ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? హూ ఆర్ యు టు క్వశ్చన్ గాడ్? దేవుణ్ణి ప్రశ్నించుటకు నీవెవడవు? నన్నెందుకు ఇలాగు చేసితివని రూపింపబడినది రూపించిన వానితో చెప్పునా? రూపింపబడినది రూపించిన వానితో చెప్పునా? నన్నెందుకు ఇలాగ చేసావని మనం వస్తువులు కొన్నామండి. ఇంట్లో ఒక రైస్ కుక్కర్ కొన్నాం. రైస్ కుక్కర్ కొని ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత దాని బాక్స్ అన్నీ ఓపెన్ చేసి మీరు అక్కడ పెట్టారు. పెట్టగానే నువ్వు నన్ను ఎందుకు తీసుకొచ్చావు షాప్లో నుండి? నువ్వు నన్ను తీసుకొని వచ్చి స్విచ్ ఆన్ చేసి ఎందుకు వేడి చేస్తున్నావు, నేను కాలిపోతున్నాను అని రైస్ కుక్కర్తో మనతో మాట్లాడుతుందా? మాట్లాడదు. అది మనం చెప్పినట్లు అది చేయాల్సిందే. మన చేత తయారు చేయబడినది, మన చేత కొనబడినది. ఎలాగైతే ఆ వస్తువుల మీద మనకి అధికారం ఉండి నువ్వేంది నన్ను క్వశ్చన్ చేసేది అని ఆ వస్తువు అది మాట్లాడదులేండి. నేను అనేది ఏంటంటే, అవి ఎలాగైతే మన ఎదుట మౌనంగా ఉంటాయో దేవుడు అంటున్నాడు రోమాపత్రికలో, రూపింపబడినది రూపించిన వానితో నన్నెందుకు ఇలాగు చేసేటివని ప్రశ్నించిన మన స్థాయి కూడా దేవునితో అలాంటిదే అట. కాబట్టి ప్రియులారా,
నిర్గమకాండం 4వ అధ్యాయంలో దేవుడు చెప్పిన ఈ మాటను వెంటనే అపార్థం చేసుకొని, ఓ దేవుడే ఉద్దేశపూర్వకంగా మనిషికి ఇలా జన్మనిస్తున్నాడు, మూగవాడుగా, చెవిటివాడిగా, దృష్టి గలవానిగా, గురుడ్డివానిగా పుట్టించినది. అయితే అలాంటి వారు యేసు ప్రభు శరీరధారిగా భూమి మీద ఉన్నప్పుడు ఆయనను సంప్రదించినప్పుడు గురుడ్డి వారికి కళ్ళు ఇచ్చాడు, మూగవారికి నోరిచ్చాడు, చెవిటి వారికి చెవులనిచ్చాడు. అడగాల్సిన విధంగా విధేయతపూర్వకంగా వెళ్ళి, కుష్ఠరోగం కలిగిన వాళ్ళు వెళ్ళి అడిగితే ఆయన స్వస్థపరిచాడు. ఇవన్నీ ఎందుకు జరిగాయనంటే, క్రొత్త నిబంధనలో యేసు ప్రభు శరీరధారిగా వచ్చినప్పుడు ఆ ప్రజలు నమ్మాలి, దేవుడే ఆయన మహిమ కొరకు వీరిని పుట్టించాడు, దేవుడు వారిని స్వస్థపరిచాడు. ఆ స్వస్థతలు చూస్తూ ఆ ప్రజలు నమ్మాలి, మన కొరకు దేవుడు ఆకాశం నుండి దిగి వచ్చాడని. అవన్నీ చూస్తూ నమ్మాలి. మనం ఇప్పుడు చూడక నమ్మాలి, విని నమ్మాలి. వారు చూసి విశ్వాసులయ్యారు. మనం ఎలా విశ్వాసులుగా మారాలి చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. వారు చూసి విశ్వాసులయ్యారు. వారికంటే మనం గొప్పగా పిలువబడాలి అని అంటే రోమపత్రిక 10:17 వచనంలో, వినుట వలన చూచుట వలన కాదు విశ్వాసం. మనమున్న ఈ కాలం మేము చూస్తే విశ్వాసులం అవుతాము కాదు. మన తరమే కాదు, రాబోయే తరాలు కూడా. యేసు ప్రభు వచ్చి ఆరోహణమైపోయి వెళ్ళిపోయిన తర్వాతి కాలంలో వచ్చిన వాళ్ళు మనము ఈ వ్రాయబడిన వాటన్నిటినీ చదువుకుంటూ, అవి వివరిస్తుంటే వాటిని వింటూ విశ్వాసులంగా మారాలి. వచ్చేద్దాం. నిర్గమకాండం. నువ్వు నోటి మాంద్యము గలవాడవని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు ఆ స్థితిలో ఉన్నా నేను నిన్ను నా పరిచర్యకు ఉపయోగించుటకు నేను సిద్ధంగా ఉన్నాను అని దేవుడు తెలియపరుస్తున్నాడు మోషే గారితో. నీకు నోరు సరిగా లేకపోయినా పర్లేదు, నువ్వే కావాలి నాకు అని ఎలాగైతే మోషే గారితో దేవుడు మాట్లాడుతున్నాడో, ఈ భూమి మీద ఇలాంటి బలహీనతలు కలిగిన వారు, శరీర సంబంధమైన బలహీనతలు, ఈ కాలంలో కూడా యూట్యూబ్లో ఒక ఆయన కనబడతాడు, నిక్ వుజివిక్ అని. కొందరు చూసిండొచ్చు నిక్ అని. ఆయనకు 2 చేతులు భుజం నుంచి లేవు, కాళ్ళు లేవు. ఎంతమంది చూశారు అతన్ని? చాలామంది చూశారు. అలాంటి వాళ్ళు, అతనికంటే కొంచెం బెటర్గా ఉన్నవాళ్ళు మన హైదరాబాద్లో లేరా? అంటే ఆయనకు 2 చేతులు లేవు, 2 కాళ్ళు లేవు, కేవలం తల మొండెం మాత్రమే ఉంది. ఒకసారి ఆయన ఫోటో ఉండి చూపించాను మా ఇక్కడ స్క్రీన్ మీద. నిక్ వుజివిక్ అని కనబడుతుంది. ఏమీ లేకున్నా, పాదాలు కూడా లేవు. నిజానికి పాదాలు అంటే ఐ మీన్ కాళ్ళు లేకపోతే ఇంకా పాదాలు ఎక్కడివి? చిన్నదొక, అతను దాన్ని పిలుచుకుంటే ఒక డ్రమ్ స్టిక్ అంటాడు. ఒక మన బ్రొటన్ వేలు కాలికి ఎలాగైతే ఉంటుందో ఒక చిన్నదలా ఒకటి అంటే దాంతోనే ఆయన జీవితం ఇలా సాగుతూ ప్రతి చోట సువార్త పరిచర్య చేస్తున్నాడు. తాను ఆ స్థితిలో చూడండి, స్క్రీన్ మీద చూడండి, అక్కడ కనబడుతుందా? మన నగరంలోనే ఇంత భయంకరమైన స్థితిలో, అంటే నా ఉద్దేశం కనీసం ఒక కాళ్ళు ఉండి ఒక కాళ్ళు లేకపోవడం, 2 కాళ్ళు లేకపోయినా 2 చేతులన్నా ఉండటం, లేకపోతే ఒక కాళ్ళు ఉండి ఒక చెయ్యి లేకపోవడము, ఒక చెయ్యి ఒక కాళ్ళు ఉండటం, ఇలాంటి రకరకాల కాంబినేషన్స్లో కనబడతారు. వీలైతే యూట్యూబ్లో ఆయన ఏదైనా మాట్లాడుతున్నది, నడుస్తున్నది ఏదైనా ఉంటే తీసి చూపించండి మాకు సరే. అంటే మనము మానసికంగా చాలా బలంగా ఉండాలి. ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో నేను నా ప్రభు యొక్క పరిచర్యకు
అర్హమైన పాత్రగా నేను ఉపయోగపడాలి అని, అర్హమైన పాత్రగా నేను ఉపయోగపడాలని. నా నోరు మాంద్యం కలిగినది ప్రభువా, నా నాలుక తడబడుతూ ఉంటాను, నాకు నోటి మాంద్యం, నేను సరిగా మాట్లాడలేని ప్రభు అని అంటే నాకు నువ్వే కావాలి అని అంటున్నాడు దేవుడు. ఐ వాంట్ టు యూజ్ యూ ఇన్ మై మినిస్ట్రీ అని అంటున్నాడు అక్కడ. దేవుడు మోషే గారిలో ఎలాంటి మనస్సును గమనించాడో ఆయన దృష్టిలో మోషే గారు ఇలా కనబడుతున్నారట. ఎలా? పేతురు గారు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయము 9వ వచనంలో, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము అని, ఆయన యొక్క గుణాతిశయములను ప్రచురం చేయుటకు, ఆయన పరిచర్య చేయుటకు మోషే గారిని దేవుడు ఏర్పరచుకున్నాడట. అలానే తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం, తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం, సరే అది ప్లే అయ్యేలోపు ఇక్కడ వాక్యం విందాం. మీరు సెట్ చేసి ఆ బఫరింగ్ అయిన తర్వాత డిస్ప్లే చేయండి మనకి స్క్రీన్ మీద. ఆల్ రైట్, వినండి. ఇక్కడ 21వ వచనం, తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో, ఎవడైనను వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకున్న ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు, వెరీ ఇంపార్టెంట్, యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును అని. యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్ర, యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్ర. మన యజమానుడు ఎవరు? హూ ఈజ్ అవర్ యజమాని? మన యజమాని ఎవరు? మలాకి గ్రంథం 1వ అధ్యాయం, మలాకి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో, మలాకి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో, కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానుని గణపరచును కదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానుడనైతే నాకు భయపడవాడు ఎక్కడ ఉన్నాడు అని దేవుడు తనను ఏ పదంతో ఉపయోగిస్తున్నాడు అక్కడ? నేను యజమానుడనైతే అని అంటున్నాడు అక్కడ. నేను యజమానుడనైతే. మీరు రెడీ అన్నప్పుడు చెప్పండి. రెడీ? ఒక్కసారి చూపించండి. చూడండి, ఆయనకు 2 చేతులు లేవు, కింద 2 కాళ్ళు లేవు, కేవలం ఆ మొండెము, ఆ తల, అంతే. ఈయన వీడియోస్ మీరు చూడొచ్చు యూట్యూబ్లో. ఇతను చక్కగా కీబోర్డ్ ప్లే చేస్తాడు, తన ఆమ్లెట్ తానే చేసుకొని తింటుంటాడు, డ్రైవింగ్ కూడా చేస్తాడు, బుక్స్ చదువుతాడు, అన్నీ చేస్తాడు. అసలు ఒక మనిషి పడుకున్నాక ఎలాగ లేస్తాడు ఒకసారి చూడండి పరిస్థితి. పడుకున్న అంటే ఇతను ఒకవేళ పడుకున్నాడు, నిద్రపోతున్నాడు అనుకోండి, లేవాలంటే, మనం లేవాలి అని అంటే మనం ఎలా లేస్తాం? చేతులు సపోర్ట్ తీసుకొని ఇట్లా దొల్లి అట్లా దొల్లి. ఇప్పుడు ఇతను లేయాలి కనీసం. అంటే ఎందుకంటున్నానంటే, నిర్గమకాండంలో 4వ అధ్యాయంలో దేవుడు అంటున్నాడు, మూగవాడినైనను, చెవిటివాడినైనను, గ్రుడ్డివాడిని, వీళ్ళందరినీ చేసింది నేనే కదా. ఈ విషయాన్ని తిమోతి గారికి రాసిన పత్రికలో యజమానుడు వాడుకొను అర్హమైన పాత్రట. యజమానుడు వాడుకోగలిగే అర్హమైన పాత్ర. ఇప్పుడు నేను అడుగుతాను మిమ్మల్ని ఒక విషయం, మీరు కూడా ఆలోచించండి. మన ఇంట్లో చాలా పాత్రలు ఉంటాయి. పుట్టిన బిడ్డలకైతే కొందరు గిఫ్ట్ ఇస్తారు, ఉగ్గు గిన్నె అని. ఉగ్గు గిన్నె స్టీల్వి ఉంటాయి. వారి ఇంటికి సంబంధించిన వాళ్ళు అయితే వెండివి తెచ్చి గిఫ్ట్ ఇస్తారు, వెండి గిన్నెలు. మన ఇంట్లో కూడా కొన్ని వెండి పాత్రలు, బాగా ధనం ఉన్న వాళ్ళు అయితే బంగారు పాత్రలు, కొన్ని మంచి డిన్నర్ సెట్స్ స్టీల్ పాత్రలు, ఆ తర్వాత కొన్ని నొక్కుపోయినవి అవి ఇవి కూడా కొన్ని పాత్రలు ఉంటాయి, చిన్న చిన్న పాత్రలు. అన్నిటినీ మనం ఇంట్లో ఉపయోగించుకుంటున్నామా లేదా చెప్పండి? కొన్ని మంచి ఉపయోగించుకుంటాం, కొన్ని చిన్న ఉపయోగించుకుంటాం.
ఎలాగైతే మన ఇంట్లో అన్ని రకాల పాత్రలు ఉండి ఆయా పనులకు ఉపయోగపడుతున్నాయో, ఈ భూమి మీద జీవించున్న మానవాళి వారు ఏ స్థితిలో ఉన్నా మనము ఆయన ఇంటిలో ఉంటే, ఆయన యజమాని అయితే ఆయన ఉపయోగించుకునే ఒక అర్హమైన పాత్రగా మనం ఉంటాం. ఆల్ రైట్, వచ్చేద్దామా? నిర్గమకాండం 4. మోషే, నువ్వు అలా పుట్టినా పర్లేదు, కానీ దేవుడు అనుకుంటే, మీరు ఆలోచించండి, క్రొత్త నిబంధనలో యేసు ప్రభు, అంతెందుకు పాత నిబంధనలోనే చచ్చిన వాళ్ళు బ్రతికారు ఓల్డ్ టెస్ట్మెంట్లో. మోషే గారు, ప్రభువా నువ్వు వేరే వాళ్ళని చూసుకో, నేను నాలుక మాంద్యం కలిగిన వాడును, సరిగా మాట్లాడలేను అని అంటే, దేవుడు అనుకుంటే ఉన్న పాటున మోషే గారికి ఆ నాలుక మాంద్యం తీసేలేడా? చెప్పండి, నత్తి తీసేలేడా? నో. అలా చేయక దేవుడు, నువ్వు ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలోనే నేను నిన్ను వాడుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆర్ యూ రెడీ టు వర్క్? ఆర్ యూ రెడీ టు బీ విత్ మీ? నువ్వు ఏ స్థితిలో ఉన్నా నేను నిన్ను నా కొరకు, నా పరిచర్యలు ఉపయోగించుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా? అన్నీ నాకు అరేంజ్ చేస్తేనే, అన్నీ నాకు ఏర్పాటు చేస్తేనే అప్పుడు వస్తాను ప్రభువా. మనం కూడా చర్చ్కి ఎప్పుడు వస్తాం? అంతా సిద్ధపరిచిన తర్వాత మనము, అంటే నా ఉద్దేశం పెద్ద పెద్ద మీటింగ్స్కి కానీ ఎక్కడైనా వచ్చేవాళ్ళు, అన్నీ సిద్ధపరిచిన తర్వాత వచ్చి కూర్చుంటాం, వెళ్ళిపోతాం. ముందుగానే వచ్చి తలా ఒక పని చేశారనుకోండి, ఎంత బాగుంటుంది అసలు. ఒక అద్భుతమైన వాతావరణం, తలా ఒక పని. ఇక్కడే ఒకవేళ ఏదన్నా పని ఉందనుకోండి, చాలా మీరు కష్టపడదు, మీకు మంచి మనసునే అంటున్నది, ఈ సంఘాన్ని అంటున్నాడు, ఈయన మమ్మల్ని పట్టుకొని అంటున్నాడు, మా గురించి ఎవరో చెప్పారు అని ఇట్లా ఊహించుకోకండి. ఆ రోజులు అయిపోయాయి, మనం ఆ దినాలు అవన్నీ క్రాస్ అయిపోయాం. మీరందరూ ఇలాంటి చిన్న చిన్న వాటికి ఒకప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం అపార్థాలు చేసుకొని, అల్లరి చేసుకొని, గొడవలు చేసుకున్న స్థితిలో నుండి వాక్యాన్ని తెలుసుకున్నారు కనుక మీరు అలా ఇంకా ఎదగని స్థితిలో ఉండి ప్రవర్తించరని నేను అనుకుంటున్నాను. కానీ ఇంకా కొన్ని సంఘాలలో ఈ ప్రపంచంలో చిన్న చిన్న వాటికి ఇంకా కొట్లాడుకుంటుంటారు. ఎలాంటివి చిన్న చిన్న వాటికి? నేను ముందర కూర్చోలేదు నా సీట్లో, నాకు ఈరోజు పాట ఇవ్వలేదు, నాకు ఈరోజు ప్రార్థన ఇవ్వలేదు, నాకు ఈరోజు అందరి పేర్లు చదివారు కానీ నా పేరు చదవలేదు. మన పేర్లు ఇక్కడ చదివినా చదవకపోయినా దేవుని గ్రంథంలో మన పేరు ఉంటే చాలా, చెప్పండి. ఇంకా వంటలు వడ్డించేటప్పుడు పక్కన వరకు చికెన్ ముక్కలు పడ్డాయి, నువ్వు వచ్చే సమయానికి చికెన్ ముక్కలు అయిపోయాయి. అనుకోకుండా జరిగింది అనుకుందాం కొంతసేపు. ముందున్న వాళ్ళు ముందు నిలబడి తిన్నారు, నీ టర్న్ వచ్చేసరికి అయిపోయింది. సరే, నువ్వు అందరికీ అన్ని ముక్కలు వేసావు, నేను వచ్చేసరికి ముక్కలు వేయలేదు అనుకోని ముక్క కొరకు కొట్లాడుకుందామా? ఉన్నది తినేసి వెళ్ళిపోదామా? ఉన్నది తినేసి వెళ్ళిపోతాయి. నేను 6th క్లాస్ 6వ తరగతి చదివేటప్పుడు ఒక పెళ్ళికి వెళ్ళింటి కడప జిల్లాలో. మా ఇంటి తరపున వెళ్ళాల్సిన పెద్ద మనిషిగా వెళ్ళాను నేను 6వ తరగతి లోపల. ఎవరు లేరు అందుబాటులో, నేనే వెళ్ళాల్సి వచ్చింది. పెండ్లి కుమార్తె యొక్క గ్రామంలో జరుగుతుంది అది. వేరే ఊరు నుంచి అందరు వచ్చారు వారి ఇంటికి. ఇంకా వేరే ఊరు నుంచి వచ్చారు కనుక ఇక ఎవరు కూర్చోవాలి ఫస్ట్ భోజనానికి? పెండ్లి కుమార్తె వాళ్ళ ఇంటి దగ్గర జరుగుతుంది కనుక, దూరం నుంచి వచ్చింది పెండ్లి కుమారుడు వాళ్ళు కనుక మళ్ళీ వెళ్ళిపోవాలి కనుక అందరూ కూర్చున్నారు. 2 బాగా ఇలా పంక్తి భోజనాలు ఏర్పాటు చేస్తారు కదా, టేబుల్ వేసి చైర్లు వేసి. 2 రౌండ్లు అయిపోయాయి, 3వ రౌండ్కి వచ్చింది. అయిపోయాయి వంటలు, చికెన్ ఏమో అయిపోయింది. అప్పుడు వాళ్ళ తరపున ఒక వ్యక్తి వచ్చి, కొంచెం అవుతుందండి, మళ్ళీ వండుతున్నారు, కొంచెం ఆగండి అని చెప్పారు. అంతలోపే, మేము పెళ్లి కొడుకోళ్ళం, మీ ఊరికి వచ్చారు, మమ్మల్ని ఇలా అవమానపరుస్తారా మీరు? మమ్మల్ని వెయిట్ చేయమంటావా అని. ముందుగానే కడప జిల్లా రాయలసీమ కదండి, ఒక 20 ఏంటి 30 ఏళ్ల క్రితం అండి, 30 ఇంకా ఎక్కువే అప్రాక్సిమేట్లీ. మమ్మల్ని అంత అవమానపరుస్తావా అని ఏదో కోపంలో లేచాడు. లేస్తేనే ఇతను కొంచెం అప్పటికే కొంచెం తిన్నాడుగా, ఇతని ఎంగిల్ మెతుకులు అవతల దాంట్లో ప్లేట్లో వేరే వ్యక్తి ప్లేట్లో పడ్డాయి. నీ ఎంగిల్ మెతుకులు నా ప్లేట్లో పడ్డాయని అవతలోడు వాడిని విస్తరాకు వీడి మీద వేసాడు. అరే
అవతల మీ ఇద్దరు కొట్టుకుంటుంటే మా మీద పడుతున్నాయని మొత్తం యువతల వాళ్ళు వీళ్ళు మొదట ఇస్త్రాకులు లేసాయి మోకాల మీదకి. ఆ తర్వాత కొద్దిసేపటికి ఏదో గట్టి గట్టిగా తగులుతున్నాయి. ఏమిటి అంటే గ్రామం కదా, ఎక్కడ చూసినా రాళ్ళు తీసుకుంటున్నారు, ఇసురుకుంటున్నారు. 3వ రౌండ్లో నేను కూడా ఉన్నాను అక్కడ. ఇక నా మీద ఎక్కడ పెద్ద బండరాయి పడుతుందో తెలియక మన చర్చికి పక్కన ఒక రూమ్ ఎలాగైతే ఉందో అలా ఒక చిన్న ఇల్లు ఉంటే పోయి తలుపు సందులో దాక్కున్నాను. ఎక్కడ నా తల మీద పడుతుందేమో. తర్వాత ఆ తలుపు సందులోంచి బయటకు చూస్తే వాళ్ళందరూ వీధుల్లో అనుకుంటున్నారు. అయిపోయి ఇంకా భయంకరమైన గొడవ. ఇంకొద్దిసేపటికి ఎత్తుకున్నారు, ఎవరికి చేతికి దొరికింది వాళ్ళు ఎత్తుకున్నారు. రాళ్ళు, కత్తులు, గొడ్డలు కూడా ఎత్తారని తెలిసిన తర్వాత ఇంకా ఈ భోజనం ఏమో, ఈ చికెన్ ముక్క ఏమో, ఈ పప్పు ఏమో పక్కన పెట్టి వెనక్కు తిరగకుండా ఇంచుమించు 6 తరగతి రన్నింగ్ కొంచెం బాగానే ఉంది అప్పుడు, ఇప్పుడు పరిగెత్తలేండి. వెనక్కు తిరిగి చూస్తుంటే ఒట్టు పరుగు ఒక 5 కిలోమీటర్లు పరిగిన తర్వాత వెనక్కు చూస్తే ఎవ్వరు కనపడలేదు. అమ్మయ్య థ్యాంక్ యూ అని బస్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోయాను అనమాట. ఆ సంఘటన నాకు ఇప్పటికీ గుర్తుండిపోయింది. అలా అంటే చిన్న ఒక ముక్క భోజనం కొరకు కొట్టుకోవడం కంటే కనికరం చూపించడం మంచిది. సరే అయిపోయింది, ఎవరికైనా జరగచ్చు ఇలాంటి సమస్యలు. ఇలా చిన్న చిన్న వాటికి మనము పోరాటం చేసుకోకుండా ఉన్న స్థాయిలో ఉన్న స్థితిలోనే సాగిపోతుంటే దేవుడు మనల్ని చూసి ఎంతో మెచ్చుకుంటాడు. చూసారా, ఈ వ్యక్తి ఎదురుగా బైబిల్ పెట్టుకొని ఎలా బోధిస్తున్నాడు చూడండి. బైబిల్ అమ్మ అది ఏంటిది, సైన్ చేస్తున్నాడు, నోట్తో సిగ్నేచర్. చాలా చక్కగా దేవుని గురించి ఎన్నో గొప్ప విషయాలు చెప్తుంటాడు ఇతను. మ్యారేజ్ అయింది, ముగ్గురు పిల్లలు ఇతనికి. ముగ్గురు పిల్లలు అనుకుంటా. హ్యాండ్ రైటింగ్ కూడా చాలా బాగుంటుంది మన హ్యాండ్ రైటింగ్ కంటే. హ్యాండ్ రైటింగ్ లేకపోయినా రైటింగ్ బాగుంటుంది, రైటింగ్ అంత బాగుంటుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. రైటింగ్ కాంపిటీషన్ పెడితే ఫస్ట్ ప్రైజ్ ఇచ్చేయచ్చు. ఆల్రైట్, నౌ కమ్ బ్యాక్ టు. సో మనకు సిద్ధపాటు ఉండాలి. ప్రభువా నీవే నా యజమానివి, నేను ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో నీవు నన్ను వాడుకోవు ప్రభువా అని ఆయనకు అప్పచెప్పుకుంటే చాలు. ఎలా ఆయన మహిమ కొరకు ఉపయోగించుకోవాలన్నది ఇక ఆయన చూసుకుంటాడు పని. కానీ మన ప్రవర్తన, మనము అంటే మనుషులం, ఇంట్లో ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు వెంటనే వేలెత్తి చూపిస్తుంటాం, దేవుని వల్లనే నా పరిస్థితులు అయిపోయిందని. అలా తిట్టుకుంటూ కూర్చోవడం బదులు ఆయనతో కలిసి ప్రయాణం చేస్తే ఈ భూమిని విడిచిన తర్వాత అందులో ఉన్న ఆత్మ గొప్ప శరీరాన్ని పొందుకుంటుందిగా. 12వ వచనం, కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడయ్యుండి నీవు ఏమి పలుకోవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పాను. అందుకు అతడు అయ్యో ప్రభువా, మళ్ళీ అంటున్నాడు, నీవు పంపదలించిన వాననే పంపమనగా ఇంకా కోపం పుట్టిస్తున్నాడు. ఆయన మోషే మీద కోపపడి, సరే లేవీయుడగు నీ అన్న అయిన అహరోను లేడా, అతడు బాగుగా మాట్లాడగలడని నేను ఎరుగుదును. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొన వచ్చుచున్నాడు, అతడు నిన్ను చూచి తన హృదయం అందు సంతోషించును. ఎవరి అన్న? మోషే గారికి అన్న పేరేంటి? అహరోన్ గారు. నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలను. నేను నీ నోటికి అతని నోటికి తోడై ఉండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించదను. అన్నదమ్ములు ఇద్దరికి మీకు బోధిస్తాను. మీరు చేయవలసిన దానిని నేను మీకు బోధిస్తాను, మీరు కానివ్వండి పని. అతడే నీకు బదులు జనులతో మాట్లాడను, అతడే నీకు నోరుగా నుండును, నీవు అతనికి దేవుడుగా ఉందువు. ఈ కర్రను చేత పట్టుకొని దానితో ఆ సూచక్రియలు చేయవలనని చెప్పాను. నీ చేతిలోనే కర్రను తీసుకొని బయలుదేరి. మీ అన్న వస్తున్నాడు, అక్కడ దేవుడు చూడండి ఏం చేస్తాడు. ఇక్కడ నీవు అతనికి దేవుడుగా ఉండు, అతడే నీకు నోరుగా నుండును. నేను మాట్లాడుతుంటే నువ్వెలాగా మాట్లాడుతున్నావో నీవు చెప్పేది మీ అన్న పలకాలి. మోషే గారిలో ఎలాంటి మనస్సు దేవుడు చూసింటే ఈ పని కొరకు ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఎంతో గొప్ప పని, ఎంతో బృహత్తరమైన పని, చాలా గొప్ప పని చేయటానికి దేవుడు నన్ను ఇంత గొప్ప పనికి తీసుకెళ్తున్నాడు అన్న విషయం మోషే గారికి తెలియదు. ఎలాగైతే మోషే గారు గుర్తుపట్టలేకపోయారో దేవుడు నన్ను ఈ పని కొరకు తీసుకెళ్తున్నాడని,
యేసు ప్రభు 12 మంది శిష్యులను ఏర్పరచుకున్నప్పుడు కూడా ఆ శిష్యులకు వారు భవిష్యత్తులో ఏం చేయబోతున్నారో అన్న విషయం వారికి తెలియదు. ఎప్పుడైతే యేసు ప్రభు వెళ్ళిపోయాడో ఆరోహణమై, ఆ తర్వాత అసమర్థులము మేము అని అనుకున్న స్థితిలో నుండి వారిని సమర్థవంతులుగా దేవుడు మార్చి గొప్ప పరిచర్యలో దేవుడు వారిని వాడుకున్నందుకే ఈరోజు ఈ ప్రపంచమంతా సువార్తను, ప్రభువును గురించిన రక్షణ వార్తను వినగలిగింది. ఎలాగైతే మోషే గారు ఇలా వెనకడుగేశారో, ఆనాడు శిష్యులు కూడా ఇదిగో ప్రభువా మేము నువ్వు వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి అన్నట్లుగానే ప్రవర్తించారు ప్రభు ఉన్నంతకాలం. ఆయన శిలువ మీద మరణించగానే మళ్ళీ వెళ్ళిపోయారు. ఎవరు డ్యూటీస్కి వాళ్ళు వెళ్ళిపోయారు. ఒకరు చేపలు పట్టడానికి వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ వచ్చాడు పునరుత్థానుడే, వచ్చి పిలిచి మిమ్మల్ని ఏర్పరచుకున్న పని వేరు, వెళ్ళండి కదలండి అని చెప్పేసి అప్పుడు ప్రభు వారిని పంపించగా గొప్పవారుగా మారి ఈరోజు ఇంత గొప్ప రాజ్యంలో మనం భాగం అవ్వటానికి వారు చేసిన కృషి. కాబట్టి మనల్ని ఎప్పుడు కూడా ఇక్కడ కూర్చున్నవారు ఎవరు కూడా, పిల్లలు కావచ్చు, యవనస్తులు కావచ్చు, పెద్దలు కావచ్చు, దేవుని విషయంలో బలహీనమైన మనస్సు మీరు కలిగి ఉండగా దేవుడు ఏర్పరచుకున్నాడు నన్ను. ఆయన స్వరూపమందు నన్ను భూమి మీదకి పంపించాడు. నేను ఆయన స్వరూపమందు భూమి మీదకి వచ్చిన వాడను, వచ్చిన దానను. అంటే దేవునికి నాతో ఏదో పని ఉంటేనే పంపించాడు ఇక్కడికి. లేదా నన్ను ప్రేమించాడు, ఆయన సింహాసనమందు ఆయనతో పాటు నన్ను కూర్చోబెట్టుకోవడానికి నన్ను పిలుచుకున్నాడంటే నన్ను ఎంతగానో ఇష్టపడ్డాడు కనుక నేను దేవుడు లేడు అని మాత్రం నేను అనకుండా, నన్ను ఏర్పరచుకున్నాడు కనుకనే నేను ఉన్నాను. నా జీవితం భూమి మీద ఉన్న, భూమిని విడిచిన, నా సహవాసం ఆయనతోనే అని మనం తీర్మానం చేసుకుంటేనే అప్పుడు ఆయన దృష్టిలో మనం నమ్మకమైన వారముగా అని భావించి అప్పుడు పని అప్పచెప్తాడు మనకు. నువ్వు ఈ పని కానివ్వాలి. ముందు నమ్మకం కుదరాలి కదా. ఒక ఉద్యోగంలో చేరాలండి, ఇతను చేస్తాడో లేదో అని ఎన్నో ఎగ్జామ్లు పెడతారు, టెస్టులు పెడతారు. ఫస్ట్ ఇంటర్వ్యూ, సెలక్షన్ అని అన్నిట్లోనూ పాస్ అయిపోతే అప్పుడు రానాయన నీ మీద నమ్మకం కుదిరింది మాకు, వచ్చి ఉద్యోగం చేయంటారు. ఇంటర్వ్యూ టైంలో ఫెయిల్ అయిపోతే ఎక్కడొస్తుంది ఉద్యోగం? ఇది కూడా అలానే. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఈ పరీక్షల్లో ఈయనేంటి, ఆయన రాజ్యం ఏంటి అని వెనక్కి వెళ్ళిపోయామనుకోండి, ఆయన విలువ మనకు అర్థం కాదు. తాపత్రయపడాలి, ఆయనతో ఉండటానికి మనం ఇష్టపడాలి. 18వ వచనం చూద్దాం, 4:18. అటు తర్వాత మోషే బయలుదేరి తన మామ అయిన యిత్రో యొద్దకు తిరిగి వెళ్ళి, మామగారు సెలవైన ఎడల నేను ఐగుప్తులో ఉన్న నా బంధువుల యొద్దకు మరలా పోయి వారు ఇంకా సజీవులై ఉన్నారేమో చూచెదనని అతనితో చెప్పగా, యిత్రో క్షేమముగా వెళ్ళుమని మోషేతో అన్నాను. ఎంత రెస్పెక్ట్ చేస్తున్నాడు చూడండి మామగారిని. ఈ కాలంలో అల్లుళ్ళు మామనే నన్ను రెస్పెక్ట్ చేయాలి అనే మైండ్ సెట్తో ఉంటుంది. అల్లుడు అత్తగారింటికి, మామగారింటికి వెళ్ళినప్పుడు ఈయన అల్లుడేమో కాలు మీద కాలేసుకొని కూర్చొని ఉంటే అత్తామామలు అన్నీ సిద్ధపరిచి అల్లుడు గారు వచ్చారు, ఇవన్నీ చేయాలి, మర్యాదలు చేయాలి అన్న భయంతో ఉంటారు. లేకపోతే మా అమ్మాయిని ఏమైనా హింసిస్తాడేమో, మా అమ్మాయిని ఏమైనా కొడతాడేమో అని అల్లుడు గారికి చాలా మర్యాదలు చేస్తుంటారు లోకంలో. చేయకూడదని నేను చెప్పట్లే, మంచిదే. కానీ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఎ సన్ ఇన్ లా అండ్ ఎ ఫాదర్ ఇన్ లా, వీ షుడ్ లెర్న్ ఫ్రమ్ మోజెస్ అండ్ హిస్ ఫాదర్ ఇన్ లా. మోషే గారిది, మోషే గారి మామగారిది. వీళ్ళిద్దరి మధ్య మనం ఈ నిర్గమాకాండం చదివేటప్పుడు చాలా విషయాలు తెలుసుకుంటాం. ఇంకా ఎంత చూడచక్కగా, ఎంత ముచ్చటగా, ఎంత మర్యాదగా అడుగుతున్నారు చూడండి. మామగారు చాలా సంవత్సరాలైంది మా వాళ్ళని చూడక, సెలవైతే నీకు సెలవైతే మేము బయలుదేరుతాము, వెళ్ళి మా వాళ్ళ దగ్గరికి వెళ్తాం. ఎంత బాగుంది పలకరింపు, ఎంత రెస్పెక్ట్. మామగారు అంటే తండ్రి స్థానంలో ఉన్న తండ్రి, ఫాదర్ ఇన్ లా అని అర్థం. నీ తండ్రిని నువ్వు ఎలాగైతే సెలవు అడుగుతావో, నీ తండ్రిని నువ్వు ఎలాగైతే గౌరవపరుస్తావో, మీ మామగారిని కూడా నువ్వు అంతే గౌరవించాల్సినటువంటి బాధ్యత, అది అల్లుడికైనా సరే, కోడలికైనా సరే అదే బాధ్యత ఉందట.
ఎంత బాగుంది, ఎంత క్రమబద్ధంగా కనపడుతుంది చూడండి మోషే గారి పిలుపు. మోషే గారు దేవుడు పిలిచాడు, ఓకే బాగుంది, వెళ్ళాడు. దేవుడు మాట్లాడిన అన్ని విషయాలు విని ఆ మండుచున్న పొద దగ్గర అన్నీ వినేసి మామగారి దగ్గరికి వెళ్ళారు. మామగారు, సెలవైన ఎడల నేను ఐగుప్తులో ఉన్న నా బంధువుల యొద్దకు మరలా పోయి వారు ఇంకా సజీవులై ఉన్నారేమో చూచేదని అతనితో చెప్పగా, ఇత్రో అనే తన మామ క్షేమంగా వెళ్ళమని మోషేతో అన్నాడు. ఇలా అడుగుతారా చెప్పండి ఈ కాలంలో సన్నీన్లా? చాలా అరుదు, చాలా తక్కువ. మామ అత్తలు అక్కడ ఉండగానే వాళ్ళ కూతురిని తాకొచ్చి కొడుతుంటాడు, ఇబ్బంది పెడుతుంటాడు సమాజంలో. నాకు తెలిసిన ఒక కుటుంబం వివాహమైంది, వారికి 3 కూతుర్లు పుట్టారు. ఒక కూతురునేమో ఈ వ్యక్తి అల్లుడు వాళ్ళ అక్కకి ఇచ్చేసి నువ్వు పెంచుకో మాకు వద్దనేసాడు. రెండవ కూతురునేమో ఇంకొక అక్కకు ఎవరికో ఇచ్చేసాడు, నువ్వే చూసుకో మాకు వద్దని. మూడవ కూతురునేమో భార్య చేతిలో పెట్టి ఇంట్లో నుంచి తరిమేశాడు. ఇదే హైదరాబాద్ సిటీలోనే దుర్మార్గం. ఆ తర్వాత ఎన్నో ఇబ్బందులు, కేసులు నడుస్తున్నాయి ఇప్పటికీ. ప్రస్తుతానికి ఈ అల్లుడు ఎక్కడో ఉంటే రోడ్డు మీద దొరికాడు వీళ్ళకి, అత్తమామలకి. నువ్వు మా కూతురికి అన్యాయం చేసి తీసుకెళ్ళిపోయావు అని అత్తమామలు పట్టుకొని వచ్చి వాళ్ళ ఇంటి పక్కనే ఇల్లు తీసి కూర్చోబెట్టారు ప్రస్తుతానికల్లా. ఇలా ఎన్నో తెలిసినవి కొన్ని, తెలియనివి కొన్ని. ప్రవర్తించే తీరు చూడండి ఎలా ఉందో. మనం చేసే ప్రతిదానికి దేవునికి లెక్క ఒప్పచెప్పవలసిన వారమై ఉన్నాం. దేవునికి లెక్క ఒప్పచెప్పవలసిన వారమై ఉన్నాం కనుక ఎంతో భయము భక్తితో జీవించాలి. 19వ వచనం చూద్దాం. అంతటా యెహోవా మామ అల్లుళ్ళ మధ్య సంభాషణ అయిపోయిన తర్వాత మామగారు ఎలా పలుకుతున్నారు చూడండి. క్షేమంగా వెళ్ళమని మోషే గారితో చెప్పగా, అంతటా యెహోవా నీ ప్రాణమును వెతికిన మనుషులందరూ చనిపోయిరి గనుక ఐగుప్తునకు తిరిగి వెళ్ళమని మిద్యానులో మోషేతో చెప్పగా, మోషే తన భార్యను తన కుమారులను తీసుకుని గాడిద మీద ఎక్కించుకొని ఐగుప్తుకు తిరిగి వెళ్ళాను. మోషే దేవుని కర్రను తన చేత పట్టుకొని పోయాను. తన చేతిలో ఉన్న కర్ర ఒకప్పుడు తన కర్ర, కానీ ఎప్పుడైతే నీ చేతిలో ఏమున్నది మోషే అంటే కర్ర పడేశాడు. ఆ కర్ర ఇప్పుడు ఎవరి కర్రగా పిలువబడుతుంది? దేవుని కర్ర, దేవుని రాజదండం వస్తుంది అక్కడ మోషే గారితో. 21వ వచనం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా, నేను యెహోవా అనంటే ఉన్నవాడు మాట్లాడుతున్న మాట. మీకు ఈ విషయం ఎప్పుడు గుర్తుండాలి. అప్పుడు యెహోవా ఉన్నవాడు అను మన దేవుడు మోషే గారితో ఇలా అంటున్నాడు, నీవు ఐగుప్తులను తిరిగి చేరిన తర్వాత చేయుటకు నేను నీకిచ్చిన మహత్కార్యములన్నీ ఫరో ఎదుట చేయవలెను సుమి. అయితే నేను అతని హృదయమును కఠినపరచెదను, అతడు ఈ జనులను పోనీయడు. అప్పుడు నీవు ఫరోతో, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు, నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను. వాని పంపనొల్లని ఎడల ఇదిగో నేను నీ కుమారుని, నీ జ్యేష్ఠపుత్రుని చంపెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు అని అతనితో చెప్పుమని. ఈ మాటలు చదివేటప్పుడు దేవుని అపార్థం చేసుకునే ఒక సందర్భం ఒకటి ఉంది ఇక్కడ. అదేంటో చెప్తాను చూడండి ఒకసారి. 21వ వచనం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా, నీవు ఐగుప్తునందు తిరిగి చేరిన తర్వాత చేయుటకు నేను నీకు ఇచ్చిన మహత్కార్యములను నీవు ఫరో ఎదుట చేయవలను సుమి. అయితే ఇక్కడ నుంచి చూసారా, అయితే నేను అతని హృదయమును కఠినపరచేదని అని ఉంది అక్కడ. అంటే ఫరో హృదయం కఠినమవ్వడానికి గల కారణం ఎవరు అని మనం అనుకుంటాం. అక్కడ ఒక వ్యక్తికి బుద్ధి నేర్పించాలంటే మనకి అనిపిస్తుంది, దేవుడే హృదయాన్ని కఠినపరిచి మళ్ళీ ఫరోను శిక్షిస్తున్నాడేంటి, దేవుడు ఫరో విషయంలో అంత కఠినంగా ఉన్నాడేంటి? దేవుడే కదా ఫరో హృదయాన్ని కఠినపరిచింది, అందుకే కదా ఇశ్రాయేలును పంపట్లేదు. దేవుడు ఫరో ఇశ్రాయేలును పంపట్లేదంటే దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరిచాడు, అందుకే ఫరో పంపలేదు. ఇందులో ఫరో తప్పేముంది, దేవుడే కదా కఠినపరిచింది అని మనం అనుకుంటాం. కానీ మీరు ఒకటి గమనిస్తే, ఇశ్రాయేలీయులను
వెట్టి చాకిరీ చేపిస్తూ వారితో కఠినమైన పనులు చేపించుకుంటున్నది ఈ ఫరో కాదా? ఈ ఫరోనే. మేము బాధ భరించలేకపోతున్నాము, నువ్వు పెట్టిన భారం చాలా గొప్పగా ఉంది, మా వల్ల కావట్లేదని ఇశ్రాయేలీయులు ఫరోతో చెప్పుకుంటున్నా కూడా ఆ ఫరో మనసు కరిగిందా? కరగలేదు. అంత కఠినంగా ఉంది. దేవుని ప్రజల అయిన ఇశ్రాయేలీయుల ఎడల ఫరో హృదయం అంత కఠినంగా ఉంటే, నా ప్రజలు ఎలాగైతే శ్రమలు అనుభవించారో ఇప్పుడు ఈ ఫరో ఇతని జనాంగం కూడా ఈ శ్రమలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలంటే వీరికి ఇప్పుడు బుద్ధి చెప్పాలి, వీరికి కూడా ఆ పాఠం నేర్పించాలి. అలా నేర్పించాలంటే ఇప్పుడు ఫరో హృదయాన్ని నేను ఏం చేయాలి? ఇప్పుడు కఠినం చేస్తే ఇక్కడే ఉంటారు, నా ప్రజలను ఇంకా బాధ పెడతాడు. నా ప్రజలను బాధ పెట్టే కొద్దీ ఇతని జనాంగం కూడా అంతే భయంకరమైన బాధలు అనుభవించి తీర్పు జరగాలి కదా. తప్పు చేసినోడికి శిక్ష పడాలి కదా. తప్పు చేసినోడికి శిక్ష పడాలి. అన్యాయంగా ఐగుప్తీయులనేమో చక్కగా చూసుకుంటున్నాడు, ఐగుప్తీయులకు ఏమీ కాకుండా అంత సుఖంగా పెంచుకుంటున్నాడు దేశ ప్రజలందరినీ. ఇశ్రాయేలును మాత్రము ఇంత కఠినంగా దాసత్వం చేయించుకుంటున్నాడు. ఇది న్యాయమా అన్యాయమా చెప్పండి? అలా అన్యాయం చేస్తుండగా ఈ అన్యాయస్తునికి సరైన తీర్పు జరగాలంటే దేవుడు ఇలాంటి నిర్ణయం తీసుకొని తన సూచక క్రియల ద్వారా ఫరోకు శిక్ష పడాలి. చూద్దాం. ఇంకా మీరెళ్ళి చెప్పాలి ఫరోతో, ఏమని? ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు. జ్యేష్ఠపుత్రుడు ఎలా అయ్యాడు? యాకోబు గారు గుర్తు రావట్లేదా? ఏశావు అను యాకోబు గారి అన్న ఆహారం కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకోలేదా? అలా అమ్మేసుకున్న తర్వాత యాకోబు గారు ఏమయ్యారు? జ్యేష్ఠ కుమారుడయ్యాడు. అలా ఇశ్రాయేలు నా జ్యేష్ఠపుత్రుడు, నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను. నా జ్యేష్ఠపుత్రుని నువ్వు పంపించకపోతే ఓ ఫరో, నీ జ్యేష్ఠ సంతానాన్ని నేను తీసేసుకుంటాను. నేను నీ కుమారుని, నీ జ్యేష్ఠపుత్రుని చంపెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పుమనను. అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా ఆ విధంగా ఇశ్రాయేలును నా జ్యేష్ఠపుత్రుని నువ్వు పంపించకపోతే నీ జ్యేష్ఠ సంతానం నేను చంపుతాను. ఆ తర్వాత నువ్వు నా చేతిలో నుండి ఎవరు కూడా నీ జ్యేష్ఠ పుత్రులు, నీ జ్యేష్ఠ సంతానాన్ని ఎవరు కూడా విడిపించలేరు అని చెప్పాలట వీళ్ళెళ్ళి. అన్నీ విన్నాడు. మోషే గారు తన భార్యను పిల్లలను తీసుకొని బయలుదేరాడు. 24వ వచనం. అతడు పోవు మార్గమున మోషే గారు బయలుదేరి వెళ్తుంటే, పాతకాలంలో సత్రాలు అనేవి ఉండేవని గతంలో చెప్పా. సత్రం రోడ్డు పక్కన రెస్ట్ తీసుకోవడానికి. ఇప్పుడంటే మనకు ప్రయాణాలు చేసేటప్పుడు హోటల్స్, లాడ్జెస్, ఇలాంటివన్నీ రూమ్స్, ఓయో రూమ్స్ ఇలాంటివన్నీ వచ్చాయి. పాతకాలంలో అలాంటివి లేవు. సత్రం అనేది ఒకటి ఉండేది. ఆ సత్రంలో మోషే గారు తన భార్య బిడ్డలతో ఉండగా దేవుడు మోషే గారిని 24, 25, 26 వచనాలు ఇవి ప్రత్యేకంగా మరొక గ్రూప్ ఇది కాబట్టి ఇక్కడికి టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఇక్కడ టాపిక్ వేరే దాంట్లోకి వెళ్ళిపోయింది. ఇది 24, 25, 26లో దేవుడు మోషే గారిని చంపడానికి ముందుకు వచ్చాడు. అక్కడ 24, 25, 26లో ఇది సడన్గా ట్విస్ట్ అయింది స్టోరీ. ఏం జరుగుతుందో చూడండి. ఇక్కడ అతడు పోవు మార్గమున బయలుదేరాడు. దేవుడు చెప్పినట్లుగానే బయలుదేరాడు. మార్గమధ్యంలో ఉన్నాడు. దేవుడు యెహోవా అతనిని ఎదుర్కొని అతన్ని చంప చూడగా సిప్పోరా వాడిగల రాయి, సిప్పోరా అంటే మోషే గారి భార్య, వాడిగల రాయి తీసుకుని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడివేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనివిటివైతేనను. అంతటా ఆయన అతన్ని విడిచెను. అంటే మోషే గారికి ఉన్నటువంటి సంతానంలో కుమారునికి సున్నతి చేయడం మానేసినట్లున్నాడు. ఇక్కడ సున్నతి విషయంలో ఆదికాండం 17వ అధ్యాయంలో మోషే గారి పితరుడైన అబ్రహాం గారికి దేవుడు ఒక మాట చెప్పింటాడు. ఆదికాండం 17లో 11 లేదా 10 నుండి చూద్దాం. 10 నుండి ఎందుకు, 9వ వచనం నుండి చూద్దాం. మరియు దేవుడు, నీవు మాత్రమే గాక నీ తర్వాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలెను. నాకును నీకును నీ తర్వాత నీ సంతతికి నీ మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా, మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలను, మీరు మీ గోప్యాంగ చర్మమును సున్నతి పొందవలను.
అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును. 8 దినముల వయస్సు గలవాడు మగబిడ్డ అనగా నీ ఇంట పుట్టినవాడైనను నీ సంతానము కాని అన్యుని యొద్ద వెండితో కొనబడిన వాడైనను మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలను. నీ ఇంట పుట్టినవాడును నీ వెండితో కొనబడిన వాడును తప్పక సున్నతి పొందవలను. అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును. సున్నతి పొందని మగవాడు అనగా ఎవని గోప్యాంగ చర్మమున సున్నతి చేయబడదో అట్టివాడు తన జనుల నుండి కొట్టివేయబడును. వాడు నా నిబంధనను మీరి ఉన్నాడని అబ్రహాముతో చెప్పాను. అలా అబ్రహాం గారితో చెప్పినట్లు మోషే గారు మిద్యాను నుండి బయలుదేరినప్పుడు నేను దేవుని పనిలోనికి దిగుతున్నాను అని తెలిసినప్పుడు తన ఇంటిని మొదట చక్కపరచుకోవాలి. తన ఇంటిని చక్కపరచుకోకుండా మిగిలిన వారిని చక్కపరుస్తానంటే దేవుడు ఒప్పుకోడు. అలానే నిబంధనను మీరినందుకు మరణశిక్ష ఎంతటి వాడైనా సరే పడాల్సిందే అని సత్రంలో ఆపాడు మోషే గారిని. దేవుడు ఆపి వారి మధ్య పెద్ద చర్చలే జరుగుతున్నాయి. ప్రభా ఇప్పుడు కాదులే, తర్వాత చూద్దాంలే అని ఏమన్నా అన్నాడేమో మోషే గారు. అప్పటికే అంటున్నాడు, నన్ను ఎందుకు ఎంచుకున్నావు ప్రభువా, నేను నోటి మాంద్యం కలిగిన వాడును, వేరే వాళ్ళని చూసుకోవాలని అంటే లేదు నువ్వే పోవాలని దారిలో పట్టుకున్నాడు. అలా మార్గంలో మోషే, అందుకే ఈ భాగానికి మనం పెట్టుకున్న పేరేంటి, మోషే గారిని దేవుడు ఏర్పరచుకొని సిద్ధపరచుట అని చెప్పాను అక్కడ 3వ అధ్యాయం నుండి 6వ అధ్యాయం వరకు. ఈ సిద్ధపాటులో భాగంగానే మోషే గారి ఇంటిని దేవుడు పరిశీలించినప్పుడు ఆ ఇంటిలో ఉన్న కుమారుడు సున్నతి పొందలేదు. నువ్వు ప్రజల వద్దకు వెళ్ళి నా ఆజ్ఞలు నువ్వు పాటించాలి అని అంటే మొదట నీ ఇంటిలో నువ్వు సరిగా చెక్ చేసుకో. ఫస్ట్ నీవు నీ ఇల్లు సెట్ అయిన తర్వాత నీ కుటుంబ సభ్యులందరూ సరిగా ఉంటే ఎదుటి వారికి చెప్పడానికి నీకు అవకాశం ఇస్తాను, లేకపోతే కష్టం నాయన. యెహోషువ గారు తీసుకున్న నిర్ణయమే నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించేదాం. దేవునిలో ఒక వ్యక్తి తన ఇంటినే సరిగా నడిపించుకోలేకపోయాడు అనుకోండి, ఇంకా సంఘాన్ని ఏం నడిపిస్తాడు, సమాజాన్ని ఏం నడిపిస్తాడు. అందుకే దేవుడు నీ ఇంటిని చక్కపరచుకో అని మోషే గారిని ఇక చక్కపరుస్తున్నాడు ఇక్కడ. తర్వాత కాలంలో మనకి ఇప్పుడు డౌట్ రావచ్చు, ఆ కాలంలో అయితే మగబిడ్డలకు సున్నతి చేయమనంత ఖచ్చితంగా ఉంది కదా, మరి ఈ కాలంలో ఉన్నటువంటి క్రైస్తవులు ఎవరు కూడా ఈ సున్నతి అనే పద్ధతి జరిగించట్లేదు కదా అనే డౌట్ మనకు వస్తుంది కనుక దాన్ని కూడా ఒక చిన్న క్లారిటీ ఇస్తున్నాను, ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయంలో ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయం 15వ వచనం నుండి చూద్దాం. 15, 16 వచనాలు. అయితే యెహోవా నీ పితరులను ప్రేమించి వారి యందు ఆనందపడి సమస్త జనములలో వారి సంతానమైన మిమ్మును నేటి వలె ఏర్పరచుకోలేను. కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకొని ఇక మీదట ముష్కరులు కాకుండుడి అని పాత నిబంధనలోనే మోషే గారు సున్నతులలో రకాలు చెప్తున్నాడు. ఒకటేమో శరీర సంబంధమైనది, ఒకటి హృదయ సంబంధమైనది అని చెప్తున్నాడు అక్కడ. హృదయ సంబంధమైనది మనలో ఉన్న పాపమును, ఈ అపరాధమును వాక్యమనే ఖడ్గము చేత తొలగించుకోవాలి. సున్నతి జరిగినప్పుడు ఏం జరుగుతుంది, కత్తి తీసుకుంటారు, గోప్యాంగ చర్మమును తీసివేస్తారు. అది మనకు అర్థమైతే హృదయ ఛేదన ఎలా జరుగుతుంది, వాక్యమనే 2 అంచులు గల ఖడ్గం తీసుకొని దేవునికి అసహ్యమైన ఈ పాపం అనేదాన్ని మనం తొలగించుకోవాలి. ఇదే విషయంలో చాలా కాలం తర్వాత, ఎన్నో వందల సంవత్సరాల తర్వాత కూడా దేవుని దగ్గరికి చేరాలి అంటే సున్నతి చేసుకొని తీరాల్సిందే అనేది ఒక వర్గం బయలుదేరేది. అయితే అపోస్తలులలో పౌలు గారు సువార్త ప్రకటించిన రోజుల్లో ఒక మనిషి దేవుని వద్దకు చేరాలంటే యేసు ప్రభువును అంగీకరిస్తే చాలు, సున్నతి చేసుకోకపోయినా రక్షింపబడతాడు అని క్రొత్త నిబంధనల్లో మార్పు జరిగింది. అది ఆ మార్పు గురించి అపోస్తలుల కార్యంలో 15వ అధ్యాయం. ఆ కాలంలో దేవుని కొరకు ప్రత్యేకింపబడిన వారు అనడానికి శరీర సంబంధమైన సున్నతి పాత నిబంధనలో ఉండేది. కానీ క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత అపోస్తలుల కార్యంలో 15వ అధ్యాయంలో ముగించుకుందాం ఇంకొక 5 నిమిషాల్లో. 15వ అధ్యాయం 1వ వచనంలో
కొందరు యూదయ నుండి వచ్చి, మీరు మోషే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేరని సహోదరులకు బోధించరు. అంతకు ముందుగానే పౌలు గారు, బర్నబా గారు ఒక వ్యక్తి రక్షణ పొందాలంటే సున్నతి కాదు ముఖ్యం, యేసు ప్రభువును తమ సొంత రక్షకుడిగా అంగీకరించాలి. ఆయన మన కొరకు సిలువ మీద మరణించాడని, సమాధి చేయబడ్డాడని, తిరిగి లేచాడని, మన కొరకైన భూమి మీదకి వచ్చాడని, మన పాపములు ఆయన సిలువ మీద మోసాడని నమ్మితే రక్షింపబడతారు, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడతారని పౌలు గారు, బర్నబా గారు స్వరమెత్తి గలమెత్తి ప్రకటిస్తే, లేదు పౌలు చెప్పిండేది బర్నబా చెప్పింది తప్పు, ఒక వ్యక్తి రక్షణ పొందాలంటే సున్నతి పొందాలని ఇంకొక గ్రూప్ వచ్చిందని. వీళ్ళిద్దరి మధ్య చాలా పెద్ద ఆర్గ్యుమెంట్ అయిపోయింది. యేసు ప్రభువుల రక్షణ అని పౌలు గారు, బర్నబా గారు చెప్తుంటే, నో యేసు ప్రభువులు కాదు, సున్నతి తీసుకుంటూ సున్నతి పొందితేనే రక్షణ అని గొడవ పడుతున్నారు. అక్కడ చూడండి, అక్కడ 2వ వచనంలో, పౌలునకును బర్నబాకును వారితో విశేష వివాదమును తర్కమును కలిగినప్పుడు ఈ అంశం విషయమై పౌలును బర్నబాయు తమలో మరికొందరును యెరూషలేమునకు అపోస్తలుల యొద్దకును పెద్దల యొద్దకును వెళ్ళవలనని సహోదరులు నిశ్చయించిరి. మనమంతా ఎక్కడ వేరే ప్రాంతంలో ఉన్నాము, ఒకసారి యెరూషలేంలో యేసు ప్రభువుతో నడిచి జీవించినటువంటి శిష్యులు ఉన్నారు కదా, ఆ శిష్యుల దగ్గరికి వెళ్దామని అక్కడ ఉన్నటువంటి పెద్దలు పౌలు గారు, బర్నబా గారు అందరూ ఒక అగ్రిమెంట్కి వచ్చి యేసు ప్రభు శిష్యుల వద్దకు వచ్చి, అయ్యా వీళ్ళు అంటున్నారు సున్నతి పొందితేనే రక్షణ అంటున్నారు, మేమేమో యేసు ప్రభుల రక్షణ అని చెప్తున్నాం, ఈ రెండిట్లో ఏది కరెక్టో చెప్పండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అప్పుడు యేసు ప్రభు సోదరుడైన యాకోబు గారు, యేసు ప్రభుకు బ్రదర్స్ ఉన్నారు తెలుసుగా మనకు, అప్పుడు యాకోబు గారు లేచి 13వ వచనంలో వారు చాలించిన తర్వాత యాకోబు ఇట్లనండి. ఈ యాకోబు ఎవరు? యేసు ప్రభు యొక్క సోదరుడు, యోసేపు మరియమ్మలకు పుట్టినటువంటి కుమారుడు. సహోదరులారా, నా మాట ఆలకించుడి. ప్రభు యొక్క సోదరులు ఎంత మంచిగా మాట్లాడుతున్నారు చూడండి. ఇక్కడ మొదట్లో ఆయనను అనుమానించారు, తర్వాత వీరు కూడా మారారు. అన్యజనుల నుండి దేవుడు తన నామం కొరకు ఒక జనమును ఏర్పరచుకున్నట్టుకు వారిని ఎలాగో మొదట కటాక్షించును సుమేయును వివరించి ఉన్నాడు. ఇందుకు ప్రవక్తల వాక్యములు సరిపడి ఉన్నవి. ఎట్లనగా, ఆ తర్వాత నేను తిరిగి వచ్చేదను, మనుషులలో కడమవారును నా నామము ఎవరికి పెట్టబడెనో ఆ సమస్తమైన అన్యజనులను ప్రభువును వెతుకున్నట్లు పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను, దాని పాడిన వాటిని తిరిగి కట్టి దాన్ని నిలువబెట్టేదనని అనాది కాలం నుండి ఈ సంగతులను తెలియపరిచిన ప్రభు సెలవిస్తున్నాడు అని రాయబడి ఉన్నది. కాబట్టి అన్యజనుల నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనం కష్టపెట్టక, యాకోబు గారు చెప్తున్నారు, అన్యజనుల దగ్గరికి వెళ్ళి మీరు సున్నతి చేసుకోండి అని వారిని కష్టపెట్టకండి. వారికి చెప్పాల్సింది ఏంటంటే, విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవాలని నా అభిప్రాయం. అలా యాకోబు గారు లేచి తెలియజేయడం జరుగుతుంది. ఇక సున్నతి అని అదని ఇదని ఏమి మీరు ప్రకటించక, విగ్రహాలు ఎక్కువగా పూజిస్తున్నారు అన్యజనుల్లో, ఆ విగ్రహాలకు దూరంగా ఉండమని చెప్పండి. జంతువులు చంపి రక్తం తాగుతున్నారు వాళ్ళు, అంటే తింటున్నారు. రక్తం తాగడం అంటే రక్తంను కూడా వంట చేసుకొని కర్రీ చేసుకొని తింటున్నారు, రక్తం తినద్దని చెప్పండి వాళ్ళని. విగ్రహాలను పూజిస్తున్నారు, అది కూడా దూరంగా ఉండమని చెప్పండి. వాళ్ళలో అపవిత్రత, జారత్వం, అసభ్యకరమైన సంబంధాలన్నీ పెట్టుకొని తిరుగుతున్నారు, వీటన్నిటికీ దూరంగా ఉండమని చెప్పండి అని యాకోబు గారు, యేసు ప్రభు యొక్క సోదరుడు, వారికి వివరించడం జరుగుతుంది. దాంతోపాటుగా ఇంకా సున్నతి గురించి చాలా విషయాలు రోమా పత్రికల్లో, మిగిలిన పత్రికల్లో రాయబడి ఉంటాయి, అవి మళ్ళీ తర్వాత చూద్దాం. అలా ఇప్పుడున్న కాలంలో మనకు హృదయ సంబంధమైన సున్నతి, యేసు ప్రభువులో రక్షణ సున్నతి ద్వారా జరిగేది కాదు. అలా నిర్గమకాండము మనం చదువుకున్న 4వ అధ్యాయంలో ఆ కాలంలో దేవునికి ప్రత్యేకింపబడిన జనాంగం కొరకు ఒక గుర్తు ఉండటానికి ఇలా సున్నతి అనేదాన్ని దేవుడు ఆ కాలంలో ప్రవేశపెట్టాడు. అప్పట్లోనే మార్పు జరిగింది. నీకు హృదయ సంబంధమైన సున్నతి జరగాలి, శరీర సంబంధమైన సున్నతి జరిగితే దానిలో ఏ ప్రయోజనం లేదని మోషే గారు ముందుగానే చెప్పడం జరుగుతుంది. అలా మోషే గారి కుమారునికి సున్నతి చేసిన తర్వాత ఇప్పుడు వీరు ఎవరి కుటుంబం అయ్యారు? దేవుని కుటుంబం అయ్యారు. పదండి ఇప్పుడు వెళ్ళండి, ఇశ్రాయేలు నా ప్రజల వద్దకు వెళ్ళి మీరు నా వాక్యాన్ని ప్రకటించండి. అంటే దేవుని మాటలు ఒకరికి తెలియచేయాలి అని అంటే ముందు నువ్వు దేవునిలో ఆయన నిబంధనకు కట్టుబడి ఉంటేనే ఒకరికి చెప్పడానికి అవకాశం. యేసు ప్రభు బల్లలో చేయి వేయాలి, ఆయన నిబంధనను పాటించక అంటే ఏంటి? ప్రభువును అంగీకరించగా చేయి వేస్తానంటే ఒప్పుకోరు. ప్రభు బల్లలో చేయి వేయాలంటే బాప్తిస్మే తీసుకోవాలా? తీసుకోకుండా కూడా వేయచ్చా? నో.
ముందు మోషే గారు ఎలాగైతే ఇక్కడ దేవుని కొరకు ప్రత్యేకింపడ్డారో అలా దేవునికి నీ జీవితాన్ని ప్రత్యేకించుకున్న తర్వాతనే ఆయన పరిచర్యలో పాలు పంచుకులు నీకు దక్కుతాయి, లేకపోతే దొరకవు. దేవుని మందిరంలో చక్కటి పరిచర్య, ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ, పాటలు కానీ, ప్రార్థనలు కానీ ఇవన్నీ చేయాలి అంటే, ఒకరిని మనం నడిపించే పనిలోకి మనం దిగుతున్నామంటే మనల్ని మనం దేవుని ప్రతిష్ఠించుకున్నాం. ఎంతో భయభక్తులతో చేయాల్సిన పనులు ఇవన్నీ. నాకు ప్లే చేయడానికి వస్తుంది కదా, నేను ఎక్కి ప్లే చేస్తానులే అన్నా కూడా ఏందబ్బా వీళ్ళు వాయిద్యాలతో నన్ను స్తుతించున్నారు, కానీ వీరి మనసులో నేను లేనే, వీరి హృదయంలో నేను లేనే అని దేవుడు వారి హృదయం వద్ద తట్టుచూ ఉంటాడు. హీ వాంట్స్ యువర్ రిపెంటెడ్ సోల్, రిపెంటెడ్ హార్ట్. ఇవేవీ లేకుండా చాలా కష్టం. ఒక ఇంట్లోని మనం ప్రవేశించాలనుకోండి కొత్తగా వివాహం అయిన తర్వాత, ఎందుకంటే మనము భార్యతో పోల్చబడ్డాము, యేసు ప్రభు భర్త, ఇది తెలుసు కదా మనకు. సంఘం అనే స్త్రీకి యేసు ప్రభు భర్త. వివాహం అయిన తర్వాత ఈ కుమార్తె వారి ఇంటిలో ప్రవేశిస్తుందా, వివాహం కాకుండానే పోయి ఇంట్లో కూర్చుంటుందా? అదొక పద్ధతి, క్రమం. ముందుగా అందరి ఎదుట ప్రమాణాలన్నీ చేసి ఆ తర్వాత లోపలికి వెళ్ళాలి. అలానే ప్రభులో మనం ఏదైనా పని చేయాలంటే, ఆయన ఇంట్లో చేర్చబడాలంటే ముందు ఆయన అంగీకరించు. ఐ యాక్సెప్ట్ దట్ యు ఆర్ మై హస్బెండ్ అని సంఘం యాక్సెప్ట్ చేయాలి ఆయన. 27వ వచనం, నిర్గమకాండం 4:27. మరియు యెహోవా మోషేను ఎదుర్కొనుట అరణ్యంలోనికి వెళ్ళుమని అహరోనుతో చెప్పగా, ఆయనతో చెప్పాడు, నీ తమ్ముడు వస్తున్నాడు, బయలుదేరి నాయన అని. అహరోనుతో చెప్పగా అతడు వెళ్ళి దేవుని పర్వతమందు, దేవుని పర్వతం అంటే 3వ అధ్యాయం 1వ వచనం, మర్చిపోకండి. దేవుని పర్వతం అంటే హోరేబుకే. మనం ఈ నిర్గమకాండంలో సీనాయి పర్వతం అని కూడా చూస్తాం. దీనికి 2 వేరు పేర్లుగా కనబడుతుంటాయి, కన్ఫ్యూజ్ అవ్వకూడదు మీరు. నిర్గమకాండం 4:27. మరియు యెహోవా మోషేను ఎదుర్కొనుట అరణ్యంలోనికి వెళ్ళుమని అహరోనుతో చెప్పగా అతడు వెళ్ళి దేవుని పర్వతమందు అతని కలుసుకుని అతని ముద్దు పెట్టుకున్నాను. తమ్ముడిని ముద్దు పెట్టుకున్నాడు అన్న. ఏ పర్వతం అది? హోరేబు పర్వతం. దానికి దేవుని పర్వతం అని పిలువబడుతుందట. అప్పుడు మోషే తన్ను పంపిన యెహోవా పలుకుమన్న మాటలన్నిటినీ, ఆయన చేయనాజ్ఞాపించిన సూచక్రియలన్నిటినీ అహరోనుకు తెలిపాను. తర్వాత మోషే అహరోనులు వెళ్ళి ఇశ్రాయేలీయుల పెద్దలందరినీ పోగు చేసి, అసలు మోషే అహరోనులు ఇద్దరు బ్రదర్స్ చూడండి ఎంత బాగున్నారు. ఒక ఇంటిలో 2 అన్నదమ్ములు ఉన్నారనంటే ఇద్దరు ప్రభు పరిచర్యలో సాగిపోతుంటే చూడముచ్చటగా ఎంత చక్కగా బాగుంటుంది. మోషే అహరోనులు, పేతురు ఆంద్రేయులు, యాకోబు యోహానులు, ఇలాంటి బ్రదర్స్ కాంబినేషన్. మరి 2 బ్రదర్స్ ఉండగా, ఒకరు అమెరికాలో ఉన్నాడండి, ఒకరు ఆస్ట్రేలియాలో ఉన్నాడండి అని చెప్పుకుంటూ పోయామనుకోండి, అప్పుడప్పుడు అనిపిస్తుంది దేవుడు అంటే ఎరుగని అన్యజనుల దేశంలో మనము క్రైస్తవులుగా ఉన్నామనంటే ఇక్కడ మనకు ఎంతో పని ఉందని అర్థం చేసుకోవాలి అని అనిపిస్తుంటుంది నాకు. దేవుడు ఇచ్చిన బాధ్యత వదిలేసి దేశాలు పట్టుకొని తిరిగామనుకోండి, నీ జీవితకాలం అంతా నా పని చేయకుండా నీవు దేశాలు పట్టుకొని తిరిగావు రాబిడ్డ, నీకు పరలోక దేశం నేను ఎక్కడి నుంచి ఇవ్వాలి అన్నాడు అనుకోండి, అప్పుడేంటి పరిస్థితి? అన్నదమ్ములు మాత్రమే పరిచయం చేయాలనిగా, అన్నదమ్ములు కాకపోయినా సింగిల్స్ అన్నైనా చేయాల్సిందే. దట్స్ రెస్పాన్సిబిలిటీ. ఏలియా గారు చేయలేదా? ఎలీషా గారు చేయలేదా? అంటే వాళ్ళకు కూడా బ్రదర్స్ ఉన్నారేమో, వాళ్ళ పేర్లు మనకు రాయబడ్డాయి, ఒక్కొక్కరు అలా వచ్చేసారు. వీ ఆల్ హ్యావ్ దట్ రెస్పాన్సిబిలిటీ. కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారు. 29వ వచనం, తర్వాత మోషే అహరోనులు వెళ్ళి ఇశ్రాయేలీయుల పెద్దలందరినీ పోగు చేసి యెహోవా మోషేతో చెప్పిన మాటలన్నీ అహరోను వివరించి. ఎందుకు అహరోను గారు వివరిస్తున్నారు? మోషే గారికి నాలుక మాంద్యం ఉండి, నువ్వు మాట్లాడకపోతే నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావు మీ అన్నకు చెప్పు, మీ అన్న చెప్తాడులే అని అంటే, అప్పుడు మోషే గారు ఆ కాంబినేషన్ చూడండి ఎలా పెట్టాడు దేవుడు. 4వ అధ్యాయము 16వ వచనం, మర్చిపోకూడదు, మీరు మర్చిపోతారనే మళ్ళీ నేను మేము రిపీట్ చేస్తున్నాను. ఈ పరిచర్యలో మోషే గారి పాత్ర, అహరోను గారి పాత్ర. 16వ వచనం, 4:16, అతడే నీకు బదులు జనులతో మాట్లాడును, అతడే నీకు నోరుగా నుండును, నీవు అతనికి దేవుడుగా ఉందువు. నువ్వు చెప్తా ఉండు మీ అన్నకి, మీ అన్న పలుకుతా అంటాడు. నీకు నోరు మాంద్యం ఉందంటున్నావు కదా. ఆ కాంబినేషన్ మర్చిపోకండి. 29, 30, 31 వచనాలు. తర్వాత మోషే అహరోనులు వెళ్ళి ఇశ్రాయేలీయుల పెద్దలందరినీ పోగు చేసి
యెహోవా మోషేతో చెప్పిన మాటలన్నీ అహరోను వివరించి జనుల ఎదుట ఆ సూచక్రియలను చేయగా జనులు నమ్మిరి. ఏ సూచక్రియలు చేశారు? అక్కడికి వెళ్ళి వీరు చేతిలో ఉన్న కర్రను పడేస్తే పామైంది, చేతిని తీసుకొని రొమ్మును పెట్టుకోగా కుష్ఠరోగమైంది, తర్వాత పెట్టుకోగా అది స్వస్థపరచబడింది, తర్వాత మూడవది నీరు పొడి నేల మీద వేయగానే రక్తమైంది. ఇవన్నీ చూసినప్పుడు వారు నమ్మారు. నమ్మి 31వ వచనంలో ఇశ్రాయేలీయులు అందరూ ఒక పని చేస్తున్నారట. మరియు యెహోవా ఇశ్రాయేలీయులను చూడవచ్చి తమ బాధను కనిపెట్టెనను మాట జనులు విని తల వంచుకొని నమస్కారం చేసిరి. నమస్కారం చేశారు. ఎవరికి? మోషే అహరోనులుగా కాదు. అంటే ఇశ్రాయేలీయులు మోషే అహరోనులు ఇద్దరు చెప్పిన తర్వాత మోషే గారు అహరోన్ గారు నమ్మారు. ఈ అన్నదమ్ములు ఇద్దరు వచ్చారంటే ఈ అన్నదమ్ములు ఇద్దరితో పాటు ఒకరు వచ్చారు. ఆయన ఇప్పుడు మా మధ్యలో ఉన్నాడు. ఎవరైనా? యెహోవా అను ఆయన ఉన్నాడు కనుక ఈ నమస్కారం ఆయనకి. ఆయన నమస్కారం చేశారు. ఈ నమస్కారం చేయటంలో అంటే తల వంచి సాష్టాంగ నమస్కారం చేయటంలో గొప్ప గొప్ప విషయాలు మనకు కనబడతాయి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో 10-11 వచనాలలో 10-11 వచనాలు చివరి మాట ప్రభువా అన్నది చూసారా? ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడిన గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసి ప్రభువా నీ ఎదుట మేము కిరీటం పెట్టుకొని కూర్చోవడం మా వల్ల కాదని కిరీటాలు తీసేసి ఆయన ఎదుట నమస్కారం చేస్తున్నట్లు కనబడుతోంది ఇక్కడ. ప్రియులారా, ఈరోజు విన్న వాక్యంలో చాలా సందర్భాల్లో మనల్ని మనం తక్కువ అంచనా అంటే మనం దేనికి ఉపయోగపడని పాత్రగా భావించే అవకాశం ఉంది. అలా ఎప్పుడు భావించక, దేవుడు పిలిచినప్పుడు సందేహించక ఆయన మీద విశ్వాసం ఉంచి అడుగు వేస్తే ఆయన గొప్పగా ఆయన పరిచర్య కొరకు వాడుకుంటాడని నమ్మకంతో విశ్వాసంతో ముందుకు సాగిపోవాలి. దాంతోపాటుగా హ్యూమన్ రిలేషన్షిప్స్ కూడా చాలా గొప్పగా చెప్పాడు. ఒక మామ అల్లుడు ఎంత చక్కగా మర్యాదపూర్వకంగా మామ సెలవైతే వెళ్తాను మామ, వేర్ ఈజ్ అవర్ రెస్పెక్టెడ్, ఇలాంటి ఎన్నో మనకు నేర్పించాడు. వీటన్నిటిని మనసులో పెట్టుకొని మన ఆత్మీయ జీవితాలను బలపరుచుకుందాం. ప్రార్థన చేసుకొని ఈ వాక్యాన్ని ముగించుకుందాం. ప్రేమ కనికరము కలిగిన మా గొప్ప దేవ, మీకే స్తోత్రములు నాయన. 4వ అధ్యాయం ద్వారా అనేక విషయాలు మీరు మాతో మాట్లాడారు, నేర్పించారు. నా తండ్రి, మేము కూడా అనేక మార్లు మోషే గారి వలె మొదట సందేహించి ఆ తర్వాత వచ్చాను. మమ్మల్ని క్షమించండి తండ్రి. మీరు మమ్మల్ని పిలిచినప్పుడు ఏమాత్రము సంకోచించకుండా నమ్మకంగా సాగిపోవటకు సహాయం చేయమని ఈరోజు మీరు మాకు నేర్పించిన వాక్యంలో భూమి మీద మానవులు కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకునేటప్పుడు ఎంతో మర్యాదపూర్వకంగా ఉండాలనే విషయం కూడా, పెద్దలను గౌరవించాలనేటువంటి విషయాన్ని కూడా నేర్పించారు. అంతేకాకుండా మీ పరిచర్యలో సాగిపోవాలంటే ముందు 2 అంచులు గల ఎటువంటి వాడిగల ఖడ్గము కంటేను వాడి అయిన వాక్యముతో నా తండ్రి మాలో ఉన్న పాపమును అపరాధమును ఛేదించి మీతో సమాధానపరచుకొని మా ముందుకు సాగాలని ఎన్నో విషయాలు నేర్పించారు. ఈ అన్నదమ్ములు ఇద్దరు మోషే అహరోన్లు అయినటువంటి వీళ్ళిద్దరు, మోషే గారు అహరోన్ గారు, ఎన్నో గొప్ప పనులు చేయుటకు అడుగు ముందుకు వేస్తుండగా ఆనాడు వారిద్దరిని నడిపించినట్టుగా ఇక్కడున్న మా అందరినీ కూడా మీరు ఈ రీతిగానే నడిపించమని ప్రాధేయపడచ్చు. ఈ కృతజ్ఞతాస్తుతి ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారి పేరిట మీకే సమర్పించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.